Good evening, everyone. Welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatrao. Before you skip this ad, let me once make a small announcement. UPSC Infinity is now starting just at 30,000 rupees. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ జస్ట్ 30,000 రూపాయల నుంచే మీకు స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సంక్రాంతి స్పెషల్ ఫీ కింద ఈ ప్రోగ్రామ్ అనేది అనౌన్స్ చేశారు మన ఇన్స్టిట్యూట్ అడ్మినిస్ట్రేషన్. సో ఏమొస్తాయో చూడండి యూపీఎస్ ఇన్ఫినిటీలో మీకు. సో కంప్లీట్ జిఎస్ రికార్డెడ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వస్తాయి. ఆల్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ అవుతాయి. ఏపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ 1 క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు దీనిలో భాగంగా రావడం అనేది జరుగుతుంది. సిసాట్, బ్యాంక్, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మీకు ఫ్రీ యాక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. సో 1 year వ్యాలిడిటీతో నేను తీసుకోవాలనుకుంటున్నాను సార్ అంటే 30,000 రూపీస్ మాత్రమే. లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలంటే జస్ట్ 40,000 రూపీస్ మాత్రమే, 40,000 రూపాయలు మాత్రమే. సో మీరు ఫస్ట్ 30,000 తీసుకొని 1 year మీకు నిజంగా అవ్వకపోయింది అనుకోండి, మీకు సిలబస్ మీరు కవర్ చేయడం, వీడియోస్ అన్ని చూడడం, సో మీరు ఇంకొక 10,000 కట్టి లైఫ్ టైం వ్యాలిడిటీకి ఎప్పుడైనా అప్గ్రేడ్ అయిపోవచ్చు అన్నమాట. సో ఇది చూడండి, నెంబర్ 7893995553 ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. అండ్ ltxclasses.com ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి కూడా మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఈ ప్రోగ్రామ్ అండ్ ఈ ఫీజ్ 15th January వరకే ఉండడం అనేది జరుగుతుంది. వెరీ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ లోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి ఈ కొత్త సంవత్సరాన. సో సంక్రాంతి పండుగ రోజు చక్కగా మంచిగా మరియు మీ ప్రిపరేషన్ అనేటటువంటిది యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. ఓకేనా? అండ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీద కూడా స్పెషల్ ఆఫర్ అనేది ఉంది, స్పెషల్ ఫీ అనేది ఉంది. యూపీఎస్సీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీకు జస్ట్ 12,000 రూపాయలకే రావడం అనేది జరుగుతుంది. 15,000 రూపాయలు ఉండేది కదా కాదు, కేవలం 12,000 రూపాయలకే మీకు రావడం అనేది జరుగుతుంది. ఈ ఫీజు కేవలం 15th January వరకే మీకు అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ జాయిన్ అయ్యి మీ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్ చేసుకోవాలని ఎవరైనా అనుకుంటే, ఫౌండేషన్ అనేది గట్టిగా మీ పునాదులు ఏవైతే ఉన్నాయో చాలా గట్టిగా నిర్మించుకోవాలనుకుంటే జాయిన్ అవ్వండి. నేను అండ్ దాంతోపాటు సురేష్ సార్ మేమిద్దరమే డీటెయిల్డ్ గా చాలా వరకు క్లాసెస్ అనేవి హ్యాండిల్ చేస్తాం. సో మీకు డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం, చక్కగా జాయిన్ అవ్వండి. అండ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ చూడండి అమ్మా, సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కింద 10% ఆఫ్ అనేది ఉంది. మన ఇన్స్టిట్యూట్ లో 5 ఆప్షనల్స్ అనేవి మనం ఆఫర్ చేస్తున్నాం. ఒకటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్, 2 ఆంథ్రోపాలజీ సోషియాలజీ. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ సోషియాలజీ ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ కావాలి అంటే 20,000 కట్టక్కర్లేదు, జస్ట్ 18,000కే మీకు వస్తుంది. వెరాస్ మీరు లైవ్ ప్లస్ రికార్డెడ్ కి క్లాసెస్ కి యాక్సెస్ కావాలంటే 25,000 అక్కర్లేదు, కేవలం 22,500 కట్టి మీరు యాక్సెస్ అనేది తీసుకోవచ్చు. ఈ ఫీజు కూడా 15th January వరకే మీకు వ్యాలిడిటీలో ఉండడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది ఆప్షనల్ కోర్సెస్ పైన కూడా. ఓకేనా? 7893899553 ప్రత్యూష మేడం నెంబర్. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, సో మీరు కావాలంటే ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటారు కదా మన రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో, ఆ ఇన్స్టిట్యూట్తోనే మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. సో టీచింగ్ క్వాలిటీ కంపేర్ చేయండి, బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి కంపేర్ చేయండి, చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి, అండ్ దాంతోపాటు వ్యాలిడిటీ కంపేర్ చేయండి, కేర్ సపోర్ట్ ఉందో లేదో కంపేర్ చేయండి. ప్రతిదీ కంపేర్ చేసిన తర్వాత మాత్రమే నిజంగా మీరు కన్విన్స్ అయితేనే మన ఇన్స్టిట్యూట్ మీకు న్యాయం చేస్తుందని మీకు కన్విన్స్ అయితేనే మీరు మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఓకేనా నాన్న? రైట్. మరి సో డీటెయిల్డ్ గా ప్రతి సబ్జెక్ట్ కాంప్రహెన్సివ్ గా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అనేది ఒమ్ము కాదు. ఈ కొత్త సంవత్సరాన్ని మీరు తీసుకునేటటువంటి ద బెస్ట్ డిసిషన్ ఇది కాబోతుంది. సో స్పెషల్ ఫీజులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ లోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి బిఫోర్ 15th January. సో మరి ఇప్పుడు మన హిందూ అనాలిసిస్ లో మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదామా? వినండి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. సుప్రీం కోర్టు కన్స్టిట్యూట్ ప్యానల్ టు ప్రో PM security breach. Very important article regarding GS paper 3 security related article. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో January 5th 2022 ఈ రోజున ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక పర్టికులర్ క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని హాజరు కావడానికి పంజాబ్ లో ఉన్నటువంటి ఫిరోజ్పూర్ డిస్ట్రిక్ట్ కి వెళ్తున్నారు. సో వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో ఏం జరిగింది, కొంతమంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్ అనేటటువంటివి తెలపడం వల్ల, నిరసనలు తెలపడానికి రోడ్లు ఎక్కడం వల్ల ఏం జరిగింది, ప్రైమ్ మినిస్టర్ గారి కాన్వాయ్ ఏదైతే ఉంటుందో అది ఒక ఫ్లైఓవర్ మీద 15 నిమిషాల పాటు నిర్బంధించబడడం అనేది జరిగింది. 15 minutes
పాటు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఆగిపోవడం అనేది జరిగింది, మీ అందరికీ తెలుసు. దీని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఇది పంజాబ్ గవర్నమెంట్ నుంచి ఒక రిపోర్ట్ అనేది అడిగింది, దీని గురించి ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పింది. అండ్ ఇట్ కాల్డ్ మేజర్ ల్యాప్స్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ యొక్క సెక్యూరిటీని చూసుకోవడంలో ఇది ఒక మేజర్ ల్యాప్స్, సెక్యూరిటీ ల్యాప్స్ అని కూడా చెప్పడం అనేది జరిగింది. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా, నరేంద్ర మోడీ గారు కూడా ప్రాణాలతో బయట పెట్టాన చాలా సంతోషం అనే విధంగా మాట్లాడడం అనేది జరిగింది. సో మరి ప్రైమ్ మినిస్టర్ యొక్క మన దేశానికి ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు. సో అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి అండ్ ఒక కాన్స్టిట్యూషనల్ నో పొజిషన్ లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి సెక్యూరిటీ ల్యాబ్స్ అంత ఈజీగా జరుగుతుందా? అసలు ఎవరు ఇన్వాల్వ్ అవుతారు ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీలో, అది మనం తెలుసుకోవాలి. సో ప్రైమ్ మినిస్టర్ యొక్క సెక్యూరిటీ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో, ఈ సెక్యూరిటీ కోసం డిఫరెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. సపోజ్ మనకి డిఫరెంట్ సెంట్రల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ ఏజెన్సీస్ అనేవి ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు స్టేట్ పోలీస్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఒక ప్రైమ్ మినిస్టర్ యొక్క సెక్యూరిటీని ఎలా ప్లాన్ చేయాలి అని చెప్పి దేనిలో ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని చెప్పి అంటాం. ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్స్, ఎస్పీజీ కమాండోసే మనకి ప్రైమ్ మినిస్టర్ యొక్క సెక్యూరిటీని చూసుకుంటారు. ఈ ఎస్పీజీస్ యొక్క బ్లూ బుక్ అనేటటువంటిది ఉంటుంది. ఈ బ్లూ బుక్ లో ఏముంటుంది అంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క విజిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సెక్యూరిటీని ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పి ఈ బ్లూ బుక్ లో రాసి ఉండడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక మీటింగ్ కి వెళ్ళాలి అనుకునేటప్పుడు, స్కెడ్యూల్ అయినప్పుడు ఏం చేస్తారు, మీటింగ్ జరిగేటటువంటి 3 రోజుల ముందు ఈ ఎస్పీజీస్ ఎవరైతే ఉన్నారో, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ యొక్క సెక్యూరిటీని ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్ ద స్టేక్ హోల్డర్స్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, సపోజ్ అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్స్ మీటింగ్ ఏదైతే ఉంటుందో అది పెడతారు. దానిలో ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు, స్టేట్ ఇంటెలిజెన్స్ అండ్ దాంతోపాటు మనకి సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరోస్ ఏవైతే ఉన్నాయో వాటితో కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు స్టేట్ పోలీస్ ఫోర్సెస్, స్టేట్ యొక్క డీజీపీ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా సంప్రదింపులు జరపడం అనేది జరుగుతుంది. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఏ దారిని అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ దారి మొత్తం క్లియర్ గా ఉందా లేదా చూసుకుంటారు, క్లియర్ గా ఆ రోజు ఉంటుందా లేదా అనేటటువంటి విషయం కూడా చూసుకోవడం అనేది జరుగుతుంది. స్టేట్ పోలీస్ అండ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్ సైన్ చేస్తారండి అట్ ద ఎండ్ ఆఫ్ ద మీటింగ్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ యొక్క విజిట్ కి ఎటువంటి ప్రమాదం అనేటటువంటిది లేదు, ఎటువంటి అంతరాయం కూడా ఉండదు, హ్యాపీగా ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయొచ్చు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు సైన్ చేస్తారో, సైన్ చేసిన తర్వాత మాత్రమే ప్రైమ్ మినిస్టర్ కి ఎస్పీజీ వీళ్ళు ఎవరైతే ఉంటారో హు టేక్ కేర్ ఆఫ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆమోదం ఇస్తుంది. ప్రైమ్ మినిస్టర్ గారు మీరు ఇప్పుడు ఆ విజిట్ కి వెళ్ళొచ్చు బికాస్ ఆల్ క్లియర్ ఫ్రమ్ ద సెక్యూరిటీ ఎండ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. సో మీటింగ్ సమయంలో ఏం జరుగుతుంది, ప్రైమ్ మినిస్టర్ ఎలా వస్తారు, బై ఎయిరా, బై రోడ్డా, బై రైల్ మీద రావడం అనేది జరుగుతుందో, ట్రైన్ మీద రావడం అనేది జరుగుతుందా అనేటటువంటి డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఆ పర్టికులర్ వెన్యూ ఏదైతే ఉంటుందో ఆ వెన్యూకి ఎలా వెళ్తారో, ఆ పర్టికులర్ స్థలం ఏదైతే ఉంటుందో అక్కడికి ఎలా వెళ్తారు, రోడ్డు మీద వెళ్తారా లేకపోతే ఏ రూట్ లో వెళ్ళడం అనేది జరుగుతుంది, ఇవన్నింటినీ ఒక స్ట్రక్చర్ చేస్తారు. వాటన్నింటి మీద ఆల్ ది స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సైన్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అయితే మొత్తానికి ఇవన్నీ ఫెయిల్ అవ్వడం వల్ల ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ ఏమో స్టేట్ మీద భారం, పంజాబ్ స్టేట్ ఏదైతే ఉంటుందో స్టేట్ పోలీస్ సెక్యూరిటీలో విఫలమయ్యారని చెప్తారు. వేరాజ్ మనకి పంజాబ్ యొక్క స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఏం చెప్తుంది అంటే, లేదు ప్రైమ్ మినిస్టర్ విజిట్ యొక్క ప్లాన్ ఏదైతే ఉంటుందో సడన్ గా చేంజ్ అయింది, ఫస్ట్ హెలికాప్టర్ మీద వస్తా అన్నారు, తర్వాత రోడ్ అని చెప్పి అన్నారు, సో అందుకోసమని సెక్యూరిటీ ల్యాబ్స్ అనేటటువంటిది జరిగింది అని చెప్పి అన్నారు. మీరు ఎప్పుడైనా గమనించారా, ఒక పర్టికులర్ పొలిటీషియన్ హెలికాప్టర్ మీద వెళ్ళేటప్పుడు కూడా కింద ఉండేటటువంటి రోడ్డు ఏదైతే ఉంటుందో రోడ్డును కూడా పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లియర్ చేస్తారు. సో మనం ట్రాఫిక్ లో ఆపేస్తారు, పోలీసులు ఆపేసినప్పుడు అనుకుంటాం పైన ఎక్కడో చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ పైన హెలికాప్టర్ లో వెళ్తూ ఉంటే వీళ్ళేంటి కింద రోడ్లలో మనల్ని ఆపేశారు, వీళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా అని చెప్పి మనం పోలీసులను తిట్టుకుంటాం, గుర్తుందా? సో ఇది ఒక ప్రోటోకాల్ అండి. పైన హెలికాప్టర్ మీద ఒక హెడ్ ఎవరైతే ఉంటారో, ఒక ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన వెళ్తున్నప్పటికీ
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రోడ్స్ ఏవైతే ఉంటాయో రోడ్స్ ను కూడా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఒకవేళ బ్యాడ్ వెదర్ కారణంగా కానీ లేకపోతే ఇంకేదైనా ఫాగ్ వల్ల కానీ హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో ఈ ప్రయాణం క్యాన్సిల్ అయింది అనుకోండి, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ని ఈ రోడ్ ఏదైతే ఉంటుందో రోడ్డు మీద తీసుకెళ్తారు, లేకపోతే ఇంపార్టెంట్ పర్సన్ రోడ్డు మీద విఐపిని రోడ్డు నుంచి ఈ వే ద్వారా తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. మరి సడన్ గా సడన్ చేంజ్ ఇన్ ప్లాన్ ఉన్నప్పుడు మరి సడన్ గా రోడ్స్ ఈ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అప్పటికప్పుడు మేనేజ్ చేయగలరా? చేయడం కష్టం కదా. సో అందుకే ముందుగానే హెలికాప్టర్ మీద వెళ్తున్నప్పటికీ ఇంపార్టెంట్ విఐపీస్ రోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు క్లియర్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మొత్తానికి ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క సెక్యూరిటీ బ్రీచ్ ఏదైతే ఉంటుందో జరిగింది. మొత్తానికి ఫ్లైఓవర్ ఏదైతే ఉంటుందో ఫ్లైఓవర్ మీద, పంజాబ్ లో ఫ్లైఓవర్ మీద 15 నిమిషాల పాటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆగిపోవడం అనేది జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ యొక్క సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో సెక్యూరిటీకి భద్రత, ప్రైమ్ మినిస్టర్కి మనం భద్రత కల్పించకపోతే దేశానికే భద్రత కల్పించలేమని చెప్పి, కల్పించినట్టు కాదు అని చెప్పి చాలా మంది సెక్యూరిటీ పర్సోనల్ కానీ డిఫరెంట్ అఫీషియల్స్ కానీ వాళ్ళు కూడా వ్యాఖ్యానించడం అనేది జరిగింది. డిఫరెంట్ సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. డిఫరెంట్ పొలిటికల్ లీడర్స్ కూడా రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. రైట్. సో మొత్తానికి ఈ ఘటన మీద మన సుప్రీం కోర్టు ఏదైతే ఉంటుందో అది కూడా రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. సుప్రీం కోర్టు ఒక కమిటీ ఏదైతే ఉంటుందో కమిటీని వేయడం అనేది జరిగింది. ఎవరి అధ్యక్షతన? ఒక రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ద కోర్ట్ అధ్యక్షతన ఒక కమిటీ అనేది వేయడం అనేది జరిగింది. సో ఇప్పటికే ఈ ఇన్సిడెంట్ మీద మనకి పంజాబ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అదొక కమిటీ వేసింది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక కమిటీ వేసింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సో దీస్ 2 కమిటీస్ సీజ్ టు ఆపరేట్. ఈ 2 కమిటీస్ తమ ఎంక్వైరీ అనేవి చేయవు. సో ఫస్ట్ సుప్రీంకోర్టు వేసినటువంటి ఈ కమిటీ ఇండిపెండెంట్ ప్రోబ్ అనేది చేస్తుంది, ఇండిపెండెంట్ ఎంక్వైరీ అనేది చేస్తుంది. అది కొన్నాళ్ళలోనే ఒక స్పెసిఫైడ్ టైంలో ఏంటి మనకి రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత పంజాబ్ అండ్ దాంతోపాటు మనకి ఇదేదైతే ఉంటుందో హోమ్ మినిస్ట్రీ యొక్క కమిటీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎంక్వైరీ రిపోర్ట్స్ మేము చూస్తాము అని చెప్పడం అనేది జరిగిందాం. రైట్. సో దీని వెనక డిఫరెంట్ పీపుల్, రిజిస్ట్రార్ జనరల్ కానీ అండ్ దాంతోపాటు డీజీపీ ఆఫ్ చండీగఢ్ అండ్ ఐజీ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీళ్ళు కూడా ఈ కమిటీలో భాగంగా ఉండడం అనేది జరుగుతుందంట. సో ఇది మనకి న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టాప్ కోర్ట్ టు అర్జెంట్లీ హియర్ హేట్ స్పీచెస్ కేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి, గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో రీసెంట్ గా జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ అండ్ హీనస్ ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద మీకు అవగాహన ఉండాలి. సో హరిద్వార్ ధర్మ సంసద్ ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో అది మీకు అర్థం కావాలి. హరిద్వార్ లో రీసెంట్ గా జరిగినటువంటి ఒక ఈవెంట్ లో కొంతమంది పీపుల్ ఎవరైతే ఉన్నారో ది స్పిల్డ్ అవుట్ సమ్ వర్డ్స్. ఆ వర్డ్స్ కూడా ఎలాంటి వర్డ్స్? విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు అంట, విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు. వాళ్ళు వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను ఉపయోగించి హేట్ స్పీచ్, విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వాటిని చేయడం అనేది జరిగింది. పరిస్థితి ఎంత తీవ్రతరం అవ్వడం అనేది జరిగింది అంటే వాళ్ళు దే కాల్డ్ ఫర్ జెనోసైడ్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ కమ్యూనిటీ. ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తుల్ని పూర్తిగా చంపేయాలి అనేంత వ్యాఖ్యలు కూడా వాళ్ళు చేయడం అనేది జరిగింది. సో ఇండియాలో హిందువులు ఎవరైతే ఉన్నారో హిందువులు దే ఆర్ అండర్ థ్రెట్ ఫ్రమ్ హూమ్? ఫ్రమ్ ముస్లిమ్స్. సో ఇస్లామిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అందరి నుంచి మనకుని మనం కాపాడుకునేందుకు ప్రతి ఒక్క హిందూ టెంపుల్లో కూడా ఒక సైనికుడు తయారవ్వాలి అనే విధంగా వ్యాఖ్యలు అనేవి చేయడం అనేది జరిగింది. ఈ ముస్లింల నుంచి మనల్ని కాపాడుకోవాలి, జెనోసైడ్ కి పాల్పడాలి. జెనోసైడ్ నో ఎథ్నిక్ క్లిన్సింగ్ అంటే ఏంటి అంటే ఇఫ్ యూ బిలాంగ్ టు ఏ పర్టికులర్ కమ్యూనిటీ యూ విల్ బి కిల్డ్, యూ విల్ బి మర్డర్డ్ అని చెప్పి అర్థం. సో ఇలాంటి వ్యాఖ్యలు అనేవి చేయడం అనేది జరిగింది. సో ఈ హేట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో హేట్ స్పీచ్ కి పాల్పడినటువంటి వ్యక్తులకు ఎగనెస్ట్ గా చర్య తీసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వచ్చింది. సో సుప్రీంకోర్టు ఆ పిటిషన్ ని యాక్సెప్ట్ చేసింది. సుప్రీంకోర్టు ఆన్ మండే అగ్రీడ్ టు అర్జెంట్లీ హియర్ ఎ పిటిషన్ సీకింగ్ ద అరెస్ట్ అండ్ ట్రయల్ ఆఫ్ పీపుల్ who involved in this Haridwar Dharm Sansad issue. So in this particular regard, let us try to understand what exactly is hate speech. Hate speech అంటే ఏంటి, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవి డీటెయిల్డ్ గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వినండి నాన్న. సో హేట్ స్పీచ్
హేట్ స్పీచ్ ఇస్ ఎ టర్మ్ దట్ వి సీ వెరీ ఫ్రీక్వెంట్లీ ఇన్ న్యూస్ అండి. మన హిందూలో ఎక్కువగా ఈ హేట్ స్పీచ్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో అది కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. దీని మీద క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకే దీన్ని ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడతాం, వినండి. వాట్ ఎగ్జాక్ట్లీ హేట్ స్పీచ్? హేట్ స్పీచ్ రిఫర్స్ టు వర్డ్స్, కొన్ని పదాలంట. ఎలాంటి పదాలు? హూజ్ ఇంటెంట్ ఈజ్ టు క్రియేట్ hatred towards a particular group. ఒక పర్టిక్యులర్ వర్గం ఏదైతే ఉంటుందో ఆ వర్గానికి ఎగనెస్ట్ గా విద్వేషాన్ని రగల్చడానికి చేసేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వాటిని హేట్ స్పీచ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దిస్ పర్టిక్యులర్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దిస్ పర్టిక్యులర్ గ్రూప్ మే బి ఏ కమ్యూనిటీ, అదొక కులమైన అవ్వచ్చు, లేకపోతే దిస్ పర్టిక్యులర్ గ్రూప్ మే బి ఏ రిలీజియన్, మతమైన అవ్వచ్చు. దిస్ పర్టిక్యులర్ గ్రూప్ మే బి ఏ రేస్, ఒక పర్టిక్యులర్ ఎథ్నిసిటీ, ఒక జాతికి ఎగనెస్ట్ గా అయినా వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వాటిని చేయొచ్చు. సింప్లీ హేట్ స్పీచ్ అంటే ఏంటి? హేట్ స్పీచ్ రిఫర్స్ టు వర్డ్స్ హూజ్ ఇంటెంట్ ఈజ్ టు క్రియేట్ హ్యాట్రెడ్ టువర్డ్స్ ఎ పర్టిక్యులర్ గ్రూప్. దట్ గ్రూప్ మే బి కమ్యూనిటీ ఆర్ రిలీజియన్ ఆర్ రేస్ అని చెప్పడం అనేది జరుగుతుంది, రైట్? అండ్ దిస్ స్పీచ్ ఏదైతే ఉంటుందో ఈ స్పీచ్ మోస్ట్ లైక్లీ రిజల్ట్ ఇన్ వైలెన్స్ అండి. ఎక్కువగా ఇది హింసాత్మకమైనటువంటి ఘటనలకు ఏవైతే ఉన్నాయో దానికి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. మరి వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్? అసలు హేట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో అది సమాజంలో ఉండడానికి కారణం ఏంటి? విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు కొంతమంది చేస్తూ ఉంటారు, దానికి అసలు కారణం ఏంటి అనేటటువంటి తెలుసుకోవాలి. మొదటి కారణం ఏంటి అంటే స్టీరియో టైప్స్ అండి. స్టీరియోటిపికల్ థింకింగ్ అని చెప్పి అంటాం. ఎప్పటి నుంచో మన మైండ్లో పాతుకుపోయినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆలోచనలు. ఈ స్టీరియో టైప్స్ ఏం చేస్తాయంటే మనం సుపీరియర్, వేరే వాళ్ళు ఇన్ఫీరియర్ అనేటటువంటి భావనకి కలగజేయడం అనేది జరుగుతుంది. స్టీరియో టైప్స్ అంటే ఏంటంటే ఒక జనరలైజ్డ్ ఆస్పెక్ట్ అండి. ఒక పర్టికులర్ గ్రూప్ కి ఒక జనరలైజేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆపాదించడం. సపోజ్ ఉమెన్ ఉన్నారు అనుకోండి, ఆల్ ఉమెన్ ఆర్ వీక్ అన్నాం అనుకోండి, దట్ ఈస్ ఎ స్టీరియోటిపికల్ థింకింగ్, రైట్? అందరూ ఉమెన్ వీకా, తను చూసిన ఒకిద్దరిని చూసి అనేయొచ్చు, లేకపోతే ఎవరో వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే చుట్టాలు ఎవరో చెప్పారని చెప్పి ఆల్ ఉమెన్ ఆర్ వీక్ అని చెప్పి అనొచ్చు. ఆల్ ఉమెన్ ఆర్ వీక్ అని నువ్వు అంటున్నావు అంటే ఏంటి? యు ఆర్ స్ట్రాంగ్ అండ్ ఉమెన్ ఆర్ వీక్ అని చెప్పి చెప్తున్నావు. ఎప్పుడైతే నేను స్ట్రాంగ్ అని నీకు అనిపిస్తుందో, ఎప్పుడైతే నేను సుపీరియర్ కంపేర్ టు ఉమెన్ అని నీకు అనిపిస్తుందో, యూ ఆల్వేస్ డిస్క్రిమినేట్ ద అదర్ పర్సన్. సో స్టీరియోటిపికల్ మైండ్ సెట్. నువ్వు ఒక పర్టికులర్, ఇప్పుడు నువ్వు హిందూ అనుకోండి, నీకు మిగిలిన కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫీరియర్ అనిపించింది అనుకోండి, దట్ లీడ్ టు డిస్క్రిమినేషన్, రైట్? అది వివక్ష ఏదైతే ఉంటుందో చూపడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ stereotypical thinking antam. The primary reason for the propagation of hate speech by individuals is that they believe in stereotypes that are ingrained in their minds, and the stereotypes lead them to believe that a class or group of persons are inferior to them and as such cannot have the same rights as them. సో నాకంటే వాళ్ళు తక్కువ వాళ్ళు కాబట్టి వాళ్ళకి నాతో సమానమైనటువంటి ప్రివిలేజెస్ కానీ హక్కులు ఉండకూడదని నీకు అనిపిస్తుంది. సో అందు కారణంగా నువ్వు వాళ్ళ మీద వ్యాఖ్యలు చేస్తావు. నీకంటే స్ట్రాంగ్ అనుకోండి అవతల వ్యక్తి, నువ్వు వ్యాఖ్యలు చేస్తావా? ఎప్పుడు నువ్వు వ్యాఖ్యలు చేస్తావు? నీకంటే తక్కువ అని వేరే వాడిని నువ్వు అనుకుంటేనే వాడి మీద నువ్వు వ్యాఖ్యలు చేయడం కానీ, వాడి మీద కొట్టడం కానీ, వాడి మీద తిరగబడ్డం కానీ నువ్వు చేయడం అనేది జరుగుతుంది, అంతేనా? అండ్ మరి సెకండ్ రీజన్ ఏంటి అంటే హేట్ స్పీచ్ కి స్టబర్న్నెస్ అండి. స్టబర్న్ గా ఉండిపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళకి పర్టికులర్ ఐడియాలజీతో ఉండిపోతారు. సో అసలు మారడం అనేది జరగదు. ఇప్పుడు కమ్యూనిజం అనేటటువంటి ఐడియాలజీతో ఉన్నటువంటి వాళ్ళు కమ్యూనిజమే గ్రేట్ అనుకుంటారు. సపోజ్ ఒక ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో కొంతమంది ఉంటారు, రాష్ట్రీయ స్వయం సేవక ఐడియాలజీతో వాళ్ళు వాళ్ళదే గొప్ప అని భావించడం అనేది జరుగుతుంది, రైట్? సో అలాంటి ఐడియాలజీ కంటే ఇలా ఒక ఐడియాలజీకి నువ్వు స్టిక్ అయినప్పుడు వేరే ఐడియాలజీస్ లో ఉన్నటువంటి మంచిని నువ్వు ఎంత మాత్రం స్వీకరించవు, రైట్? సో అప్పుడు ఏం జరుగుతుంది? ఇలాంటి హేట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో హేట్ స్పీచ్ అనేది మొదలవుతుంది. నీ ఐడియాలజీ గొప్ప, వేరే వాళ్ళది తక్కువ అనుకున్నప్పుడే హేట్ స్పీచ్ కి కారణం అవ్వడం అనేది జరుగుతుంది, రైట్? అండ్ దాంతోపాటు కంటెక్స్ట్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ స్పీచ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిటర్మైనింగ్ పర్టిక్యులర్ స్పీచ్ యాజ్ హేట్ స్పీచ్ ఆర్ నార్మల్ స్పీచ్. హేట్ స్పీచా కాదా అని చెప్పి నువ్వు డిటర్మైన్ చేయడానికి కొన్ని వ్యాఖ్యలని ఏ కంటెక్స్ట్ లో దాన్ని మాట్లాడారనేటటువంటిది నువ్వు చూడాలి, అర్థమైందా? దాన్ని బట్టి డిటర్మైన్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో హేట్ స్పీచ్ అనే దాన్ని పెరగడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? సోషల్ మీడియా అని చెప్పి చెప్తున్నారు. సోషల్ మీడియాలో యూ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అనానిమిటీ.
సో నీకు అనానిమిటీ అనేటువంటి ఉంటుంది. నువ్వు ఎవరో బయటికి తెలియనప్పుడు నువ్వు ఏ వ్యాఖ్యలైనా చేసేటటువంటి వెసులుబాటు ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరుగుతుంది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని హేట్ స్పీచ్ ని చాలా వరకు చాలా మంది ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. ద అమౌంట్ ఆఫ్ హేట్ దట్ ఈస్ perpetuated through social media platforms like Facebook has been well documented. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఈ ట్రోలింగ్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి చాలా సిగ్నిఫికెంట్ లెవెల్లో ఉండడం అనేది జరుగుతుందమ్మా. రైట్. సో ప్రాసిక్యూషన్ ఆఫ్ రోహింగ్యా ముస్లిమ్స్ బై మయన్మార్ మిలిటరీ జుంతా. సో రోహింగ్యాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్ఫీరియర్ అని చెప్పి ఏం చేయడం, మయన్మార్ మిలిటరీ ఎవరైతే ఉన్నారో, రోహింగ్యాస్ ఆర్ టైప్ ఆఫ్ ముస్లిమ్స్ లోనే వాళ్ళకి ఎథ్నిక్ గ్రూప్, ఏ గ్రూప్ ఆఫ్ ముస్లిమ్స్. సో వాళ్ళకి ఎగనెస్ట్ గా మయన్మార్ మిలిటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అఘాయిత్యాలకు పాల్పడడం అనేది జరిగింది, ప్రాసిక్యూషన్స్ కి పాల్పడడం అనేది జరిగింది. రైట్. సో హేట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హార్మోనీ ఆఫ్ అవర్ సొసైటీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే చూడండి, మరి ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ హేట్ స్పీచ్ యొక్క పొజిషన్ ఏంటి? పొజిషన్ ఇన్ ఇండియా. సో మీ అందరికీ తెలుసు, పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో, పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమంటాం, ఎన్నోసార్లు చెప్తున్నాను, ఫండమెంటల్ రైట్స్ అంటాం. ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఇందులో ప్రాథమిక హక్కులు ఉంటాయి. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి? ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 ఉండడం అనేది జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. దీనిలో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో, సబ్ క్లాజ్ ఏ ఏదైతే ఉంటుందో, నో ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఏదైతే ఉంటుందో ఇట్ గ్యారంటీస్ డిఫరెంట్ ఫ్రీడమ్స్ ఫర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. భారత పౌరులకి వివిధ రకాలైనటువంటి స్వేచ్ఛలు ఇది గ్యారంటీ చేస్తుంది. అండ్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ఏదైతే ఉంటుందో ఇట్ గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో వాక్ స్వాతంత్రము అండ్ దాంతోపాటు భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో అది దిస్ పర్టిక్యులర్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏదైతే ఉంటుందో అది అందించడం అనేది జరుగుతుంది. అంటే మనకి నచ్చినట్టు మనం మాట్లాడేటటువంటి హక్కును ఇది కల్పించడం అనేది జరుగుతుంది. నచ్చినట్టు అంటే ఏదైనా మాట్లాడేయొచ్చా సార్ అంటే మాట్లాడేయకూడదు. అందుకోసం అని చెప్పి దీనికి ఆర్టికల్ 19 క్లాజ్ 2లో సమ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టారు. అంటే ఇది అబ్సల్యూట్ రైట్ కాదు, దీని మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో రెస్ట్రిక్షన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. రైట్. సో హేట్ స్పీచ్, విద్వేషం, నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చాం కదా అని చెప్పి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు నువ్వు చేయొచ్చా అంటే చెయ్యకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు అనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నీడ్ టు అండర్స్టాండ్ దట్ రైట్ టు ఫ్రీ స్పీచ్ ఎండ్స్ వేర్ హేట్ స్పీచ్ బిగిన్స్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉంటుందో దట్ ఆర్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ టు ద సిటిజన్స్, ఇది ఎండ్ అయిపోతుందంట ఎప్పుడు? హేట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో హేట్ స్పీచ్ అనేది ప్రబలినప్పుడు. రైట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అందరికీ ఇవ్వడం అనేది జరిగిందమ్మా. ఇట్స్ అన్ ఇన్హెరెంట్ రైట్ టు ఆల్, ద లిబర్టీ ఈస్ దేర్ ఫర్ ఆల్. బట్ నువ్వు హేట్ స్పీచ్ ఇవ్వడం, హేట్ స్పీచ్ నువ్వు ప్రాపగేట్ చేయడం ద్వారా నువ్వేం చేస్తున్నావు, అవతల వ్యక్తి యొక్క లిబర్టీ ఏదైతే ఉంటుందో, స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు హరించడం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తికి ఎగనెస్ట్ గా నువ్వు మాట్లాడుతున్నావు అనుకోండి, ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాను, ఒక ముస్లిం ఉన్నారు, ఒక క్రిస్టియన్ కి ఎగనెస్ట్ గా ఆయన మాట్లాడుతున్నారు అనుకోండి. సపోజ్ ఈ క్రిస్టియన్ ఎవరైతే ఉన్నారో, సపోజ్ ఈ ముస్లిం ఎవరైతే ఉన్నారో ఈ ముస్లిం మెజారిటీ అనుకోండి, క్రిస్టియన్ ఎవరైతే ఉన్నారో ఆయన మైనారిటీ అనుకోండి. ముస్లిం క్రిస్టియన్స్ కి ఎగనెస్ట్ గా విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు క్రిస్టియన్ అంతే ధైర్యంగా మాట్లాడగలడా? అదే సమాజంలో తన మాట ఏదైతే ఉంటుందో, తన వాయిస్ ఏదైతే ఉంటుందో రీచ్ చేయగలడా? చేయలేడు. ఎవరికి భయపడి? ఇక్కడ మెజారిటీ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భయపడి. అవునా కదా? సో నువ్వు ఎప్పుడైతే హేట్ స్పీచ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందో ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రూప్ తమ తాలూకా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడుకోకుండా నువ్వు లాగేసుకున్నట్టు అవుతుంది. అర్థమైందా? సో అందుకే దిస్ హేట్ స్పీచ్ షుడ్ బి కర్బ్డ్ అండ్ కంట్రోల్డ్ ఎట్ ఎనీ కాస్ట్ అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఆర్ డిఫరెంట్ పీనల్ ప్రొవిజన్స్ విచ్ రిలేట్ టు దిస్ పర్టిక్యులర్ హేట్ స్పీచ్? సో పెనాలిటీస్ ఎలా ఉండడం అనేది జరిగింది అది కూడా మనం తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్, సెక్షన్ 153A అండ్ 153B ఆఫ్ ఇండియన్ పినల్ కోడ్. ఇదేం చేస్తుంది? పనిష్ యాక్ట్స్ దట్ కాజ్ ఎనిమిటీ అండ్ హ్యాట్రెడ్ బిట్వీన్ టూ గ్రూప్స్. రెండు వర్గాల మధ్య నువ్వు విద్వేషం అనేది రెచ్చగొట్టేటట్టు వ్యాఖ్యలు చేస్తే నీకు పనిష్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు రెండవ చూడండి, సెక్షన్ 295A ఆఫ్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్ ఆల్సో డీల్స్ విత్ యాక్ట్స్ సచ్ as deliberately with malicious intention outrage the religious feelings of class of persons. సో ఒక పర్టికులర్ రిలీజియన్ సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో
వాళ్ళ మతానికి ఎగ్నెస్ట్ గా నువ్వు మాట్లాడావు అనుకోండి, వాళ్ళకి విద్వేషం రచ్చుకుంటే మాట్లాడావు అనుకోండి, ఈ సెక్షన్ కింద నేను బుక్ చేస్తారన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 505 క్లాజ్ 1 అండ్ సెక్షన్ 505 క్లాజ్ 2 ఏదైతే ఉంటాయో ఈ రెండు కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ డిఫరెంట్ గ్రూప్స్ కి ఎగ్నెస్ట్ గా నువ్వు ఎగ్నెస్ట్ గా నువ్వు మాట్లాడావు అనుకోండి, వాళ్ళకి ఎగ్నెస్ట్ గా హ్యాట్రేడ్ అనేటటువంటిది పెంచాలని మాట్లాడావు అనుకోండి, అప్పుడు కూడా నీకు ఏం జరుగుతుంది, పోలీసులు అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అండర్ దిస్ పర్టికులర్ సెక్షన్. సెక్షన్ 8 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఆర్పిఐ యాక్ట్ ఆఫ్ 1951 అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరైతే తమ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని ఇల్లీగల్ గా వాడతారో, హేట్ స్పీచ్ అనేటటువంటిది, హేట్ స్పీచ్ తో వ్యాఖ్యలు అనేవి చేయడం అనేది జరుగుతుందో, వాళ్ళు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడానికి వీలు కాకుండా ఈ పర్టికులర్ సెక్షన్ 8 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది అడ్డుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ 123 క్లాజ్ 3A అండ్ దాంతో పాటు సెక్షన్ 125 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, ది బార్ ద ప్రమోషన్ ఆఫ్, బార్ అంటే చెక్, కంట్రోల్, ద ప్రమోషన్ ఆఫ్ ఎనిమోసిటీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రేస్, రిలీజియన్, కమ్యూనిటీ, క్యాస్ట్ ఆర్ రిలీజియన్ ఇన్ రిఫరెన్స్ టు ఎలక్షన్స్. ఎలక్షన్స్ లో ఒక కమ్యూనిటీకి కానీ, ఒక లాంగ్వేజ్ కానీ, ఒక క్యాస్ట్ కానీ, ఒక రిలీజియన్కి కానీ, ఒక జాతికి కానీ ఎగనెస్ట్ గా నువ్వేమైనా వ్యాఖ్యలు చేస్తే ఏమవుతుంది, వాళ్ళు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయకుండా చూస్తారు. అండ్ దాంతోపాటు వాటిని కరప్ట్ ఎలక్షన్ ప్రాక్టీసెస్ గా కూడా దాన్ని గుర్తించడం అనేది జరుగుతుందమ్మా. దీస్ ఆర్ సమ్ లీగల్ ప్రొవిజన్స్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒక వ్యక్తి యొక్క లిబర్టీ మీద ఒక సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది చూపించేటటువంటి దిస్ హేట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ బి కర్బ్డ్ అండ్ ఇట్ షుడ్ బి కంట్రోల్డ్ ఎట్ ఎనీ కాస్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అమ్మా. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ హేట్ స్పీచ్. హేట్ స్పీచ్ గురించి మీకు కంప్లీట్ గా అర్థమైందనే అనుకుంటున్నాను, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టు సుప్రీం కోర్ట్ జడ్జెస్ పుల్ అవుట్ ఆఫ్ కృష్ణా వాటర్ కేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి, గవర్నెన్స్ లో మనం మాట్లాడుకుంటాం. దిస్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ రిక్యూజల్ ఆఫ్ జడ్జెస్. సో డీటెయిల్డ్ గా మాట్లాడదాం, వినండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ దిస్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో దాని గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. నేను ఓన్లీ దిస్ పుల్ అవుట్ ఆఫ్ జడ్జెస్, రిక్యూజల్ ఆఫ్ జడ్జెస్ ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడుతున్నాను. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ గురించి ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ తెలియాలి అంటే పనిలో పని నేర్చేసుకుంటాం సార్ అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ పక్కన ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తారన్నమాట. సెర్చ్ చేయండి. సో మీకు డీటెయిల్డ్ వీడియో అనేది నేను ఎప్పుడో చేయడం అనేది జరిగింది. దాని గురించి కంప్లీట్ గా చాలా సింప్లిఫై చేసి చెప్పడం అనేది జరిగింది. ఈ ఇష్యూ గురించి మీకు ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా? మరి రెక్యూజల్ ఆఫ్ జడ్జెస్ ఏంటి, దీని గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, వినండి. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు రెక్యూజల్ ఆఫ్ జడ్జెస్ గురించి మీకు అర్థం కావాలి. సో దీని గురించి తెలుసుకున్న తర్వాత నేను ఈ న్యూస్ ఆర్టికల్లోకి ఏమొచ్చిందో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. మీకు ఈజీగా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ దిస్ రెక్యూజల్ ఆఫ్ ఎ జడ్జ్? చూడండి, వెన్ దెర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, a judge can withdraw from hearing a case. Simple గా withdraw from a case. Why ఇలా ఎందుకు చేస్తారు? టు ప్రివెంట్ క్రియేటింగ్ ఎ పర్సెప్షన్ దట్ he or she carried a bias while giving the judgment. సపోజ్ అనుకుందాం, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో డిస్ప్యూట్ ని ఇక్కడ విచారణ అనేది జరుపుతుంది అనుకుందాం సుప్రీంకోర్టు. సపోజ్ తమిళనాడు అండ్ దాంతోపాటు కేరళ, ఈ రెండింటి మధ్య ఏదో వాటర్ డిస్ప్యూట్ ఉంది. ఈ వాటర్ డిస్ప్యూట్ ని సుప్రీంకోర్టు విచారిస్తుంది. సుప్రీంకోర్టు బెంచ్ ఏదైతే ఉంటుందో ఈ బెంచ్ లో ఉన్నటువంటి లాయర్స్ లో ఒక ఆయన తమిళనాడు వ్యక్తి ఉన్నారు అనుకోండి సపోజ్. ఈయన ఏమనిపించవచ్చు, ఒకవేళ నా జడ్జిమెంట్ నేను ఇస్తే, ఒకవేళ నేను తమిళనాడుకి ఫేవర్, న్యాయం తమిళనాడు వైపే ఉందనుకోండి, తమిళనాడుకి నేను ఫేవర్ చేస్తే, నేను తమిళనాడు వాడిని కాబట్టి తమిళనాడుకి ఫేవరబుల్ గా నేను ఈ పర్టికులర్ డెసిషన్ ఇచ్చాను అని చెప్పి నన్ను చాలా మంది అక్యూజ్ చేయొచ్చు.
నా మీద చాలా మంది ఆరోపణలు చేయొచ్చు. అందుకోసం అని చెప్పి నేను స్వతహాగా స్వతంత్రంగా నా మట్టుగా నేను ఈ బెంచ్ నుంచి తప్పుకుంటాను, ఈ కేసు నుంచి నేను తప్పుకుంటాను అని ఒక జడ్జి అనుకుంటే దాన్ని రెక్యూజల్ ఆఫ్ జడ్జెస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇఫ్ దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇఫ్ యువర్ ద జడ్జెస్ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ విత్ తమిళనాడు అని ఆయన అనుకుంటే జడ్జి కెన్ విత్డ్రా ఫ్రమ్ ఏ కేసు, ఆ కేసు నుంచి విత్డ్రా అవ్వచ్చు. సపోజ్ వైఎస్ఆర్సీపీ ఉందనుకోండి, టీడీపీ ఉందనుకోండి, వీళ్ళకి ఎగనెస్ట్ గా ఒక కేసు ఏదైతే ఉంటుందో కేసు నడుస్తుంది. సో పలానా జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన ముందు టీడీపీలో పోటీ చేయడం కానీ, లేకపోతే టీడీపీ మెంబర్ కి సపోర్ట్ గా ఆయన ఇది చేయడం కానీ, ఐ మీన్ సపోర్ట్ చేస్తూ ఆయన క్యాంపెయిన్ చేయడం కానీ చేశారనుకోండి. ఇప్పుడు కేసు అనేది కోర్టుకి వెళ్ళింది అనుకోండి, హై కోర్టుకు కానీ సుప్రీం కోర్టుకు కానీ వెళ్ళింది అనుకోండి ఇన్ కేసు. సో అప్పుడు ఆ పక్షంలో ఏం జరుగుతుంది, నేను టీడీపీకి ఇక్కడ సపోర్ట్ చేశాను కదా, నేను వైఎస్ఆర్సీపీకి ఎగనెస్ట్ గా నా తీర్పు చెప్తానేమో, నా మైండ్ అలా ఉంటుందేమో, ఒకవేళ నేను నిజంగా న్యాయబద్ధంగా ఉన్నప్పటికీ నాకు బయాస్ గా నేను చెప్పానని చెప్పి నా మీద ఏమైనా నింద మోపుతారేమో అనేటటువంటి ఉద్దేశంతో జడ్జెస్ ఏం చేస్తారు, ఆ పర్టికులర్ బెంచ్ నుంచి రెక్యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే వైదొలగడం అనేది, తమకు తాముగా స్వతహాగా వైదొలగడం అనేది జరుగుతుంది. సో ఇఫ్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎగ్జిస్ట్, ద జడ్జ్ మే రెక్యూజ్ హిమ్సెల్ఫ్ ఆర్ హెల్ప్సెల్స్ ఆన్ హెర్ ఓన్ ఇనిషియేటివ్, తన మట్టుగా తానే బయటకు వచ్చేయడం అనేది జరుగుతుంది. ఇన్ ఎడిషన్, ఎనీ పార్టీ ఇన్ ఏ కేస్ మే మేక్ ఎ మోషన్ టు రిక్వైర్ ద జడ్జ్ టు రెక్యూజ్ హెర్ సెల్ఫ్ ఫ్రమ్ హియరింగ్ ద కేస్. సో అదర్ పార్టీ ఏదైతే ఉంటుందో, ఎనీ అదర్ పార్టీ కూడా ఒక పిటిషన్ అనేది పెట్టుకోవచ్చు. ఆ జడ్జి అక్కడ ఉండకూడదు, ఈ కేసును విచారించకూడదు, ఎందుకంటే ఆయనకు ఒక ఇంట్రెస్ట్ అనేది, ఆయన ప్రయోజనాలు అనేవి ఈ కేసులో దాగి ఉన్నాయి. సపోజ్ ఇదే కేసు అనుకోండి, వైఎస్ఆర్సీపీ టీడీపీకి మధ్య ఏదో కేసు జరుగుతుంది, అక్కడ ఒక హైకోర్టు సుప్రీంకోర్టు ఏదో ఉంది. సో ఒక జడ్జి టీడీపీకి బాగా కావాల్సిన వాళ్ళు అనుకోండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక పిటిషన్ అనేది పెట్టుకోవచ్చు, ఆ వ్యక్తి టీడీపీకి బాగా కావాల్సిన వాళ్ళు. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఉండొచ్చు. ఆ జడ్జిని రెక్యూజ్ అయితే బాగుంటుంది, ఆయన తొలగిపోతే, ఆయన తప్పుకుంటే బాగుంటుంది అనే పిటిషన్ ఏదైతే ఉంటుందో అది కూడా పెట్టుకోవచ్చు. ద ప్రాక్టీస్ స్టెమ్స్ ఫ్రమ్ ద కార్డినల్ ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఎలా వచ్చింది ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. చట్టం ఏదైతే ఉంటుందో అది సరిగ్గా ఎన్ఫోర్స్ అవ్వాలి. దట్ నో బడీ కెన్ బి ఎ జడ్జ్ ఇన్ హెర్ ఓన్ కేస్. నో, వాళ్ళ కేసులో వాళ్ళే జడ్జ్ అవ్వచ్చా, అది అవ్వడం కుదరదు, అవ్వకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ పర్టికులర్ రెక్యూజల్ ఆఫ్ జడ్జెస్ అనేటటువంటి ప్రిన్సిపల్ ఆవిర్భవించడం అనేది జరిగింది. సో ఆ వ్యక్తి యొక్క ప్రయోజనాలు కానీ, ఆ వ్యక్తి యొక్క బయాస్ కానీ ఒకవేళ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ కేసుని వాదించడానికి అర్హుడు కాదు. అవునా కదా? తప్పకుండా వాల్యూ న్యూట్రాలిటీ లేకుండా ఒక బయాస్ అనేది ఉంటుంది, దానివల్ల న్యాయం అనేటటువంటిది, జస్టిస్ అనేటటువంటిది కాంప్రమైజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఏంటి సార్ ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అండ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా గురించి నేను ఒక వీడియో చేశాను. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి, మీకు డీటెయిల్డ్ గా అర్థమవుతుంది. ఒక చట్టాన్ని న్యాయబద్ధంగా నువ్వు విచారిస్తే దాని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఆ చట్టం వెనక ఉన్నటువంటి ఇది న్యాయబద్ధంగా, ఇంటెంట్ న్యాయబద్ధంగా ఉందనుకోండి దాన్ని డ్యూ ప్రాసెస్ లా అంటాం. న్యాయ విచారణలో ఇంటెంట్ చక్కగా ఉందనుకోండి దాన్ని డ్యూ ప్రాసెస్ లా అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇంటెంట్ చక్కగా ఉండాలంటే ఏముండాలి, బయాస్ అనేటటువంటిది ఉండకూడదు. సో ఆ బయాస్ అనేది ఉండకుండా ఉండడానికి రెక్యూజల్ ఆఫ్ జడ్జెస్ అనేటటువంటి ప్రాక్టీస్ అనేటటువంటిది రావడం అనేది జరిగింది. దెన్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రెక్యూజల్? సో ఒక జడ్జి ఒక కేసు నుంచి వైదొలగడానికి ప్రాసెస్ ఏంటి, ఎలాంటి ప్రొసీజర్ అనేటటువంటిది ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి. ద డెసిషన్ టు రెక్యూజ్ జనరలీ కమ్స్ ఫ్రమ్ ద జడ్జ్ హెర్ సెల్ఫ్ as it rests on the conscience and discretion of the judge to disclose any potential conflict of interest. సో ఒక పర్టికులర్ కేసు నుంచి రెక్యూజ్ అయ్యేటటువంటి డెసిషన్, ఫైనల్ డెసిషన్ ఎవరి చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది, జడ్జి చేతుల్లోనే ఉండడం అనేది జరుగుతుంది. జడ్జి తన డిస్క్రిషనరీ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఒకవేళ తనకి ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్ అనేటటువంటిది ఉంది, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటటువంటిది ఉంది అంటే వాళ్ళ మట్టుకు వాళ్ళే తప్పుకోవడం అనేది జరుగుతుంది. ఒక జడ్జి రెక్యూజ్ అయినప్పుడు ద కేస్ ఇస్ లిస్టెడ్ బిఫోర్ ద చీఫ్ జస్టిస్ ఫర్ అలాట్మెంట్ ఫర్ ఏ ఫ్రెష్ బెంచ్. ఒక ఇదేదైతే ఉంటుందో, ఐ మీన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక జడ్జి రెక్యూజ్ అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు కానీ ఏం చేస్తారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ వాళ్ళ కొత్త బెంచ్ కి ఈ పర్టికులర్ కేసు ఏదైతే ఉంటుందో దాన్ని అప్పగించడం అనేది జరుగుతుంది. దేర్ ఆర్ నో ఫార్మల్ రూల్స్ గవర్నింగ్ దిస్ రెక్యూజల్స్. రెక్యూజల్స్ ఎలా అవ్వాలి అని చెప్పి ఒక గైడ్ లైన్స్ కానీ, ఒక రూల్స్ కానీ అసలు లేదు. సో
సో సెవరల్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయి జడ్జిమెంట్స్ లో ఈ పర్టికులర్ రెక్యూజల్ గురించి మాట్లాడడం అనేది జరిగింది, కానీ ఎటువంటి రూల్స్ అనేటటువంటి ఇందులో ప్రస్తావించడం అనేది జరగలేదు. సో డు జడ్జెస్ రికార్డ్ రీజన్స్ ఫర్ రెక్యూజల్? జడ్జెస్ ఎవరైనా రీజన్స్ అనేవి చెప్తారా ఎందుకు మేము బయటకు వెళ్తున్నామని చెప్పి? మోస్ట్ ఆఫ్ ద జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది, బట్ వాళ్ళు చెప్పకుండా వైదొలిగిపోయినప్పటికీ ఎవరు వాళ్ళని అడగరు. అర్థమైందా? సో సమ్ జడ్జెస్ రివీల్ దర్ మోటివేషన్స్ ఇన్ ఓపెన్ కోర్ట్, ఇన్ అదర్స్ ద మోటివేషన్స్ ఆర్ అపరెంట్, బయట క్లియర్ గా కనిపిస్తాయి అండ్ కొన్నిసార్లు బయటికి చెప్పకపోవడం కూడా జరుగుతుంది. మరి కెన్ ఏ జడ్జ్ రిఫ్యూజ్ టు రెక్యూజ్? నో, రెక్యూజ్. సో రిఫ్యూజ్ చేయొచ్చా? ఇప్పుడు చెప్పాము ఇందాక వైఎస్ఆర్సీపీ పిటిషన్ పెట్టుకుంది అనుకోండి, ఆయనకి ఒక ఒక బయాస్ అనేది ఉండొచ్చు, ఆయన ఉండకూడదని చెప్పింది అనుకోండి. సో అప్పుడు ద జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన రిఫ్యూజ్ చేయొచ్చు. వన్స్ ఎ రిక్వెస్ట్ ఈస్ మేడ్ ఫర్ రెక్యూజల్, ద డెసిషన్ టు రెక్యూజ్ ఆర్ నాట్ రెస్ట్ విత్ ద జడ్జ్ అండి. సో రెక్యూజ్ అవ్వాలా వద్దా, నేను వైదొలగాల లేదా కేసు నుంచి అనేటటువంటి నిర్ణయము కంప్లీట్ గా జడ్జి చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది, రైట్? అండ్ కొన్ని ఇన్స్టెన్సెస్ లో అడగగానే జడ్జెస్ వాళ్ళని వాళ్ళు వైదొలిగారు, అండ్ కొన్ని జడ్జెస్ లో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కాన్ఫ్లిక్ట్ కనిపించినప్పుడు వాళ్ళు ఏం చేశారు, కొనసాగడం అనేది జరిగింది, రైట్? అండ్ డిఫరెంట్ కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ రెక్యూజల్ ఆఫ్ జడ్జెస్. డిఫరెంట్ ఇష్యూస్ ఏమున్నాయి దీని వెనక అంటే, జడ్జెస్ ఆర్ కంపెల్డ్ టు గివ్ రీజన్స్. జడ్జెస్ ఎవరైతే ఉన్నారో కేసు నుంచి రెక్యూజ్ అయ్యేటప్పుడు వాళ్ళ మీద ప్రెజర్ అనేటటువంటిది ఉంటుందండి. ఎందుకంటే రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బయట పెట్టాలనేటటువంటి ఒక ఇదేదైతే ఉంటుందో కంపల్షన్ అనేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ బౌండ్ బై ద కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. సో బయటికి చెప్పాలి, దాచుకోకూడదు అనేటటువంటి కంపల్షన్ ఉంటుంది. సో మ్యాండేట్ చేస్తూ ఎటువంటి ఇది లేనప్పటికీ చాలా మంది ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అని చెప్పి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడం అనేది జరుగుతుంది. అండ్ ఇన్ ఇండియా దెర్ ఇస్ నో పర్టికులర్ లెజిస్లేషన్ అండి. భారతదేశంలో ఈ రెక్యూజల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా చేయాలి అనేటటువంటి విషయం మీద ఎటువంటి లెజిస్లేషన్ అనేటటువంటిది లేదు. దట్ మ్యాండేట్స్ దిస్ జడ్జెస్ recusal, and lawyers may take unfair advantage of this by asking judges to remove themselves from cases. లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అవసరం లేకపోయినా మీరు ఈ కేసు నుంచి తప్పుకోండి అని చెప్పి జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పడం అనేది జరగచ్చు. అర్థమైందా? ఒకవేళ ఈ జడ్జి ఉంటే వాళ్ళకి ఫేవరబుల్ అవుట్కమ్ రాదు అని వాళ్ళు అనుకుంటే, వాళ్ళకి నచ్చినటువంటి తీర్పు రాదు అనుకుంటే వాళ్ళని తప్పించవచ్చు కూడా లాయర్స్. అండ్ రెక్యూజల్ వుడ్ నాట్ బి రిక్వైర్డ్ ఇన్ సర్కమ్స్టెన్సెస్ వెన్ ద జడ్జెస్ కన్సర్న్ ఈస్ నాట్ ఫినాన్షియల్. సో జడ్జి యొక్క ప్రయోజనం అనేటటువంటిది ఆర్థిక ప్రయోజనం అనేది కానప్పుడు సో ఆ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆ రెక్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. అర్థమైందా? అసలు అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో రెక్యూజల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద అబ్డికేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన ఎలాంటి పరిస్థితుల్లో అయినా తన యొక్క డ్యూటీస్ ఏవైతే ఉంటాయో డ్యూటీస్ నిర్వర్తించాలి అన్బయాస్డ్ వేలో. బట్ కానీ ఇక్కడ ఒక ఛాలెంజ్ అనేది ఎదురవుతుంది కాబట్టి సింపుల్ గా ఏం చేస్తున్నారు, జడ్జెస్ తప్పుకుంటున్నారు. దిస్ ఇస్ అన్ అబ్డికేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతల్ని విస్మరించడమే అని కొంతమంది ఈ రెక్యూజల్ ఆఫ్ జడ్జెస్ గురించి కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడం అనేది జరిగిందాం, రైట్? సో మీకు రెక్యూజల్ ఆఫ్ జడ్జెస్ గురించి కంప్లీట్ గా డీటెయిల్డ్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి న్యూస్ లోకి ఏమొచ్చిందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో చూడండి అన్నమాట, ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జెస్ కృష్ణా వాటర్ కేసు నుంచి స్వతహాగా వాళ్ళకి వాళ్ళు తప్పుకోవడం అనేది జరిగింది, రెక్యూజ్ అవ్వడం అనేది జరిగిందని చెప్పారు. జస్టిస్ డివై చంద్రదూత్ and yes Bopanna of the Supreme Court on Monday recused themselves from hearing a dispute among the states of Telangana, Andhra Pradesh, Karnataka on the allocation of Krishna River water. సో కృష్ణా రివర్ వాటర్ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో దానిలో డిఫరెంట్ స్టేట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. తెలంగాణ ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఒకటి, కర్ణాటక ఒకటి, అండ్ దాంతోపాటు మహారాష్ట్ర కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో మిస్టర్ చంద్రచూడ్ ఎవరైతే ఉన్నారో ఈయన మహారాష్ట్రకి చెందినటువంటి వ్యక్తి కావడం వల్ల, అండ్ ఎస్ బోపన్న ఎవరైతే ఉన్నారో ఈయన కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి కావడం వల్ల సో వీళ్ళ యొక్క జడ్జిమెంట్ సో వాళ్ళ స్టేట్స్ కి సపోర్ట్ గా ఉంటుందేమో, బయాస్ అనేది కనిపిస్తుందేమో అని చెప్పి వీళ్ళు రెక్యూజ్ అవ్వడం అనేది జరిగింది. చూసారా, బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం చేసుకుంటే ఎంత ఈజీగా మీకు అర్థమైపోతాయో ఆర్టికల్స్. సో బ్యాక్గ్రౌండ్ మీద మీరు ఎప్పుడు ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రేప్ పనిషబుల్ బట్ మ్యారిటల్ రిలేషన్షిప్ ఈస్ డిఫరెంట్. హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు చెప్పడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 సోషల్ ఇష్యూస్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అండ్ జిఎస్ పేపర్ 2 లో ఇష్యూస్ రిలేటెడ్ టు ఉమెన్ గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 5 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్.
సో దిస్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్ మ్యారిటల్ రేప్. సో మ్యారిటల్ రేప్ గురించి రీసెంట్ గా హిందూలో వచ్చినప్పుడు కూడా మనం డీటెయిల్డ్ గా మాట్లాడాం. సో మళ్ళీ ఒకసారి మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడదాం. మీకు ఈజీగా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ మ్యారిటల్ రేప్? మ్యారిటల్ రేప్ ఈజ్ సింప్లీ ఎ సెక్షువల్ అఫెన్స్ బై ఎ స్పౌజ్. ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రేప్ చేస్తే దాన్ని మ్యారిటల్ రేప్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద స్పౌస్ ఒకవేళ సెక్షువల్ యాక్ట్ కి పాల్పడితే దాన్ని మ్యారిటల్ రేప్ అనడం అనేది జరుగుతుంది. సో why marital rape was recently in news, and what are different aspects related to marital rape, what are the arguments in favor of marital rape, what are the arguments against this marital rape, and ఇప్పుడు న్యూస్ లోకి వచ్చింది ఏంటి, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ తో సహా డీటెయిల్ గా మాట్లాడదాం, వినండి. సో మ్యారిటల్ రేప్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకునే ముందు రీసెంట్ గా న్యూస్ లోకి మ్యారిటల్ రేప్ ఎందుకు వచ్చింది, మ్యారిటల్ రేప్ ని క్రిమినలైజ్ చేయాలనేటటువంటి వాయిసెస్ ఎందుకు రైజ్ అవుతున్నాయి, ఆ కొన్ని ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, చూడండి జాగ్రత్తగా. సో దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ కేసు ఇన్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ లో ఏం జరిగింది, ఒక అబ్బాయికి అండ్ దాంతో పాటు ఒక అమ్మాయికి మ్యారేజ్ జరగడం అనేటటువంటి జరిగింది, పెళ్ళయింది. దే ఆర్ హ్యాపీలీ టుగెదర్. సో వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది బాగుంది, దర్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది కూడా చక్కగా ఉంది. బట్ కానీ కొద్ది రోజులకి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో హీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ మోర్ ఫ్రమ్ హిస్ వైఫ్. తన వైఫ్ నుంచి ఇంకాస్త ఎక్కువ కోరుకోవడం అనేది జరిగింది. అంటే దేర్ పీనోవెజైనల్ విచ్ ఈస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ నేచర్, దట్ ఇంటర్కోర్స్ ఈస్ నైస్, దట్ రిలేషన్షిప్ ఈస్ నైస్, బట్ హీ వాంటెడ్ హిస్ వైఫ్ టు డూ సంథింగ్ ఎల్స్ ఫర్ హిస్ ఓన్ ప్లెజర్. అండ్ దట్ అన్యాచురల్ ఇంటర్కోర్స్ ని దిస్ గర్ల్ రిజెక్టెడ్. ఈ అమ్మాయి ఒప్పుకోలేదు. సో వితౌట్ హర్ కన్సెంట్, తను ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, వాట్ దిస్ మ్యాన్ డిడ్, హీ సింప్లీ రేప్డ్ హిస్ వైఫ్, లిటరలీ రేప్డ్ హిస్ వైఫ్. తన వైఫ్ ని రేప్ చేయడం అనేది జరిగింది, రైట్, ఫర్ హిస్ ఓన్ ప్లెజర్. అండ్ దాంతోపాటు హీ డిమాండెడ్ డౌరీ, కట్నం ఏదైతే ఉంటుందో కట్నాన్ని కూడా, ఎక్స్ట్రా కట్నాన్ని కూడా అమ్మాయి నుంచి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన డిమాండ్ చేయడం అనేది జరిగింది. సో దీని కొంతకాలం పేషెంట్ గా వెయిట్ చేసి షీ వెంట్ టు ద పోలీస్ స్టేషన్, పోలీస్ని ఆశ్రయించడం అనేది జరిగింది. పోలీసులు ఈ కేసు ఏదైతే ఉంటుందో దాని మీద విచారణ చేపట్టారు. డిఫరెంట్ సెక్షన్స్ మీద ఈ వ్యక్తి మీద, ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈయన మీద కేసు అనేది ఫైల్ చేయడం అనేది జరిగింది. వాట్ ఆర్ దోస్ సెక్షన్స్, వాట్ ఆర్ దోస్ చార్జెస్, చూడండి. ద ఫస్ట్ చార్జ్ ఏంటి అంటే సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ కింద కార్నల్ ఇంటర్కోర్స్ ఎగనెస్ట్ ద ఆర్డర్ ఆఫ్ ద నేచర్. సో against the order of the nature, in the intercourse in the order of the nature is in penovaginal in nature, right? I hope you know that. But కానీ సో ఈ penovaginal నేచర్ కాకుండా అదర్ ఇంటర్ కోర్స్ గురించి ఈయన ఫోర్స్ చేస్తున్నాడు కాబట్టి, ఈయన ప్రెజరైజ్ చేస్తున్నాడు కాబట్టి ఈ సెక్షన్ 377 కింద కేసు పెట్టడం అనేది జరిగింది. సెక్షన్ 498A కింద కూడా కేసు పెట్టడం అనేది జరిగింది. వాట్ ఈస్ దట్, క్రూయల్టీ టువర్డ్స్ హిస్ వైఫ్ బై హస్బెండ్ ఆర్ హిస్ రిలేటివ్స్. సో ఈయన ఏం చేస్తున్నాడు, దౌరీ కోసం తన భార్యని వేధించడం అనేది జరుగుతుంది. సో అందుకోసం కేసు పెట్టడం అనేది జరిగింది. అండ్ సెక్షన్ 376 ఆఫ్ ఐపీసీ కింద కూడా కేసు పెట్టారు. ఎందుకు, దట్ గాయ్ ఈస్ లిటరలీ రేపింగ్ హిజ్ ఓన్ వైఫ్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ హర్. తన యొక్క ఇష్టం ఏదైతే ఉంటుందో అది లేకుండా ఈయన ఏకంగా రేప్ చేయడం అనేది జరుగుతుంది. హీఈస్ ఫోర్సింగ్ హిజ్ ఓన్ స్పౌస్ టు గెట్ ఇన్ టు సెక్షువల్ రిలేషన్షిప్, రైట్. సో మొత్తానికి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో పోలీసులు పెట్టినటువంటి కేసెస్ గురించి మనకి ఛత్తీస్గఢ్ హైకోర్టు ఏదైతే ఉంటుందో దాన్ని ఆశ్రయించడం అనేది జరిగింది. ఛత్తీస్గఢ్ హైకోర్టు యొక్క జడ్జ్ ఎవరైతే ఉన్నారో, జస్టిస్ ఎవరైతే ఉన్నారో, హీఈస్ ఎ నోబుల్ మ్యాన్. సో ఈయన చాలా సార్లు చాలా ట్రైబల్ రిలేటెడ్ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సపోర్ట్ కూడా చేయడం అనేది జరిగింది. బట్ ఈయన తన తీర్పిస్తూ ఏం చెప్పారు అంటే, సో ఎస్, సో ఈయన సెక్షన్ 398A ఏదైతే ఉంటుందో దాని కింద శిక్షార్హుడే. ఎందుకంటే తన దౌరీ కోసం తన భార్యని ప్రెజరైజ్ చేయడం అనేది జరిగింది కాబట్టి. సెక్షన్ 377 కింద కూడా శిక్షార్హుడే. ఎందుకు అంటే he wanted something that is other than in the order of nature, right? He participated in carnal intercourse against the order of nature, that is okay. But కానీ సెక్షన్ 376 ఆఫ్ ఐపీసీ కింద ఈయన రేప్ చేసినట్టు పరిగణించలేము అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. చూడండి, ద కంప్లైంట్ ఈస్ ద లీగల్లీ వెడెడ్ వైఫ్, దేర్ ఫోర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఆర్ ఎనీ సెక్షువల్ యాక్ట్ విత్ హర్
బై ద హస్బెండ్ వుడ్ నాట్ కన్స్టిట్యూట్ అఫెన్స్ ఆఫ్ రేప్. హస్బెండ్ ఫోర్స్ చేస్తే వితౌట్ కన్సెంట్ ఆఫ్ హిస్ వైఫ్ హస్బెండ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే అది రేప్ గా పరిగణించబడదు. ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ బై ఫోర్స్ ఆర్ అగెన్స్ట్ హర్ విష్, తన ఇష్టం లేకపోయినా బై ఫోర్స్ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సెక్షువల్ రిలేషన్షిప్ లోకి ఇండల్జ్ అవుదాం అనుకున్నా. అర్థమైందా? ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ అండర్ ఐపీసీ సెక్షన్ 376 ఈస్ దస్ అరోనియస్ అండ్ ఇల్లీగల్. సో సెక్షన్ 376 కింద చార్జెస్ అనేవి పోలీసులు పెట్టడం దిస్ ఈజ్ ఇల్లీగల్, చట్ట విరుద్ధము. బట్ వీ యాక్సెప్ట్ దీస్ టు చార్జెస్ అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. రైట్. సో మరి అప్పటి నుంచి ఏం జరిగింది? మ్యారిటల్ రేప్, పెళ్ళైనంత మాత్రాన ఆ అమ్మాయికి ఇది ఉన్నట్ట, పెళ్ళైనంత మాత్రాన ఆ అమ్మాయికి తన సెక్షువల్ ఇంటర్ కోర్స్ కి ఒప్పుకున్నట్ట. సో ఈజ్ ఇట్ ఇంప్లైడ్ కన్సెంట్, అంటే మ్యారేజ్ అయింది కాబట్టి తనకి సెక్స్ అంటే ఇష్టం అని మీరు చెప్తారా? సెక్స్ అంటే ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అని చెప్పి అర్థమా? సో తన బాడీ మీద తన కంప్లీట్ అటానమీ ఉంటుంది కదా, స్వయం ప్రతిపత్తి ఉంటుంది కదా, షీ హ్యాస్ ద పవర్ టు సే నో కదా, ఈవెన్ షీ వాజ్ మ్యారీడ్, రైట్? సో కానీ మన ఛత్తీస్గఢ్ హైకోర్టు ఏదైతే ఉంటుందో అది ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. అండ్ నౌ లెట్ us look at an interesting case from కేరళ. కేరళ హైకోర్టు దీనికి విరుద్ధంగా ఒక డెసిషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఛత్తీస్గఢ్ హైకోర్టుకు విరుద్ధంగా ఒక ప్రోగ్రెసివ్ వెడ్డిక్ట్ అనేటటువంటిది ఇచ్చింది, ఒక అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వెడ్డిక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. చూడండి. హీఈస్ ఎ మ్యాన్ ఫ్రమ్ కేరళ, షీఈస్ ఎ ఉమెన్ ఫ్రమ్ కేరళ, అండ్ దిస్ గాయ్ ఈజ్ ఫోర్సింగ్ హిజ్ ఓన్ వైఫ్ టు గెట్ ఇన్ టు సెక్షువల్ ఇంటర్ కోర్స్. తన ఇష్టం లేకుండా తను ఫోర్స్ చేయడం అనేది జరుగుతుంది. అబ్బాయి ఫోర్స్ చేస్తున్నాడు అమ్మాయిని సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేయమని. అండ్ దిస్ గర్ల్ ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, షీ ఈజ్ రిపీటెడ్లీ సేయింగ్ నో, నాకు ఇష్టం లేదని చెప్పడం అనేది జరుగుతుంది. సో అయినా సరే ఈ అబ్బాయి ఫోర్స్ చేయడంతో దిస్ గర్ల్ కేసు ఏం పెట్టలేదు కానీ డివోర్స్ కి అప్లై చేయడం అనేది జరిగింది, తన భర్త ఎవరైతే ఉన్నారో ఆయనతో వేగలేక. సో ఈవిడ ఫైల్ చేసినటువంటి డివోర్స్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆన్ ద గ్రౌండ్ ఏ ప్రాతిపదిన దేన్ని బేస్ చేసుకుని డైవర్స్ అనేది అప్లై చేసింది, ఆ గ్రౌండ్ అనేది కరెక్ట్ కాదు, ఆ బేసిస్ అనేటటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పి ఈయన కేరళ హైకోర్టుని ఆశ్రయించడం అనేది జరిగింది. కేరళ హైకోర్టు ఏం చేసింది అంటే ఈ హస్బెండ్ యొక్క అపీల్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటు ఏం చెప్పింది అంటే ట్రీటింగ్ ఏ వైఫ్స్ బాడీ as something that is owed to the husband and committing sexual acts against her will is nothing but marital rape అని చెప్పడం అనేది జరిగింది. పెళ్ళైనంత మాత్రాన భార్య యొక్క శరీరం అనేటటువంటిది నీ ఆస్తిలా భావించడం, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాని మీద సెక్షువల్ యాక్ట్స్ అనేటటువంటివి సెక్షువల్ ఫోర్స్ అనేది చేయడం ఏదైతే ఉంటుందో అది మ్యారిటల్ రేప్ కి సమానం. సో అండ్ దిస్ మ్యారిటల్ రేప్ ఇస్ ఎ గుడ్ గ్రౌండ్ టు క్లైమ్ డివోర్స్ ని అప్లై చేయడానికి దిస్ మ్యారిటల్ రేప్ అనేటటువంటిది సరిపోతుంది. ఏ భర్త అయినా ఏ భార్య మీదైనా మ్యారిటల్ రేప్ కి పాల్పడితే ఆ భార్య మ్యారిటల్ రేప్ కి పాల్పడుతున్నాడని చూపించి డివోర్స్ కి అప్లై చేయొచ్చు, విడాకులకు అప్లై చేయొచ్చు అని చెప్పి కేరళ హైకోర్టు ఒక ప్రోగ్రెసివ్ వెడ్డిక్ట్ తో ముందుకు రావడం అనేది జరిగింది. రైట్ టు రెస్పెక్ట్ ఫర్ హిజ్ ఆర్ హర్ ఫిజికల్ అండ్ మెంటల్ ఇంటిగ్రిటీ ఎన్కంపాసెస్ బాడీలీ ఇంటిగ్రిటీ. చెప్పిన రైట్ టు రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్ అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్. రైట్, మన కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉండడం అనేది జరుగుతుంది. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అని చెప్పి అంటాం. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 ఉండడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు వీటిని ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి అంటాం, ప్రాథమిక హక్కులు అని చెప్తాం? బికాస్ దే ఆర్ వెరీ ఫండమెంటల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఒక ఇండివిజువల్ ఎదగాలి అంటే తన జీవితంలో ఈ హక్కులు అనేవి తప్పకుండా అవసరం. ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 లో ఆర్టికల్ 21 ఉంటుంది. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేటటువంటిది ఇస్తుంది. జీవించేటటువంటి హక్కుని, వ్యక్తిగత స్వేచ్ఛను పొందేటటువంటి హక్కుని ఇవ్వడం అనేది జరిగింది. సో జీవించడం అంటే ఒక జంతువు బతుకుతుంది, మనిషి బతుకుతున్నాడు. శ్వాస తీసుకుని శ్వాస వదలడం ఏదైతే ఉంటుందో ఉచ్ఛ్వాస నిశ్వాసలతో జీవించడమే బతకడమే జీవించడమా, లేకపోతే ఇస్ దర్ సంథింగ్ అదర్ దాన్ లైఫ్? సో జంతువుకి మనకి తేడా ఉంటుంది, అవి కూడా ఊపిరులు తీసుకుంటాయి కదా, మరి మనిషికి ఏంటి తేడా? హ్యూమన్స్ హ్యావ్ ద రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ. గౌరవంగా బతికేటటువంటి హక్కు మనిషికి ఉండడం అనేది జరిగింది. అందుకే గౌరవాన్ని మనిషికి ఇచ్చేటటువంటి ఏకైక పనిముట్టు ఏంటండి, టూల్ ఏంటండి? ఎడ్యుకేషన్. సో రైట్ టు ఎడ్యుకేషన్ అనేటటువంటి దేనిలో పెట్టారండి? ఆర్టికల్ 21 లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగిందమ్మా.
అర్థమైందనా? సో మనిషికి గౌరవం ఇచ్చేటటువంటిది ఏంటి? విద్య మాత్రమే అని మనకి సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అది అభిప్రాయపడడం అనేది జరిగింది. మరి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. రైట్ టు రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21. ఇట్ ఈస్ అన్ ఇన్ఎలియబుల్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కదా. సో ఒకరి యొక్క రైట్ టు రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఎన్కంపాసెస్ బాడీలీ ఇంటిగ్రిటీ యాజ్ వెల్. నీ బాడీ మీద నీకు ప్రతిపత్తి అనేది, నీకు అటానమీ అనేది లేకపోతే నీకు ఇంకా రెస్పెక్ట్ ఏ ఉన్నట్టు, నీ డిగ్నిటీని నువ్వేం ఎంజాయ్ చేస్తున్నట్టు, నీకు నీ గౌరవం ఏమున్నట్టు, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మనకి కేరళ హైకోర్టు ఏదైతే ఉంటుందో అది వ్యాఖ్యానించడం అనేది జరిగింది. ఎనీ డిస్రెస్పెక్ట్ ఆర్ వైలేషన్ ఆఫ్ బాడీలీ ఇంటిగ్రిటీ ఈజ్ ఎ వైలేషన్ ఆఫ్ ఇండివిజువల్ అటానమీ. సో ఒక బాడీలీ ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరైనా అగౌరవపరిస్తే, ఒక వ్యక్తి యొక్క శరీరం ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తి యొక్క ఇష్టం లేకుండా ఆ వ్యక్తి యొక్క శరీరం మీద విరుచుకు పడితే, సో అది ఒక ఇండివిజువల్ అటానమీ ఏదైతే ఉంటుందో దాన్ని వైలేట్ చేస్తుందని చెప్పి కేరళ హైకోర్టు ఏదైతే ఉంటుందో అది తన తీర్పుని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి అమ్మా. సో మరి మ్యారిటల్ రేప్ స్టేటస్ అనేటటువంటిది ఎలా ఉంది ఇండియాలో, అది మనం తెలుసుకోవాలి. హౌ ఇంటెన్స్ ఈజ్ ఇన్ ఇండియా, ఇండియాలో ఎలా ఉంది చూద్దాం. అకార్డింగ్ టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఎన్ఎఫ్హెచ్ఎస్ రిపోర్ట్ 2015, 15 నుంచి 49 వయసు మధ్యలో ఉండేటటువంటి మ్యారీడ్ ఉమెన్, పెళ్ళైనటువంటి మహిళల్లో 5.4% పీపుల్, అంటే 100 మంది పెళ్ళైనటువంటి ఆడవాళ్ళలో సుమారు 6 భారతదేశంలో ఉన్నటువంటి మహిళల్లో 6 దేర్ హస్బెండ్స్ had physically forced them to have sexual intercourse against their will. వాళ్ళ ఇష్టం లేకపోయినా వాళ్ళ భర్తలు సెక్షువల్ ఇంటర్ కోర్స్ కి ఫోర్స్ చేశారని చెప్పడం అనేది జరిగింది. ఉమెన్, మీరు ఎప్పుడైనా గమనిస్తే ఆడవాళ్ళు ఎప్పుడు వాళ్ళ పెయిన్ ని పాపం సైలెన్స్ లోనే ఉంచడం అనేది జరుగుతుంది. వాళ్ళ పెయిన్ ని సైలెంట్ గానే వాళ్ళు భరించడం అనేది జరుగుతూ ఉంటుంది. అవునా కదా? అవును. బట్ కానీ ఈ 6 ఓపెన్ అయ్యారు అంటే ఇంకా ఓపెన్ అవ్వనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. అట్లీస్ట్ 2.5% ఉమెన్ రిపోర్టెడ్ దట్ దేర్ హస్బెండ్స్ ఫిజికల్లీ ఫోర్స్డ్ దెమ్ టు పెర్ఫార్మ్ ఎనీ అదర్ సెక్షువల్ యాక్ట్ వితౌట్ దేర్ కన్సెంట్. సో 100 మందిలో సుమారు 3 ఏం చెప్పారు అంటే వాళ్ళ హస్బెండ్స్, భర్తలు ఎవరైతే ఉన్నారో భర్తలు వాళ్ళ ఇష్టం లేకుండా అదర్ సెక్షువల్ యాక్ట్స్, నాట్ నేచర్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో పీనోవెజనల్ కాకుండా అదర్ సెక్షువల్ యాక్ట్స్ చేయమని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేయడం అనేది జరిగిందంట. రైట్. సో అండ్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ సర్వే 2014 ఏదైతే ఉంటుంది ఏం చెప్పింది అంటే 52% ఆఫ్ ద ఉమెన్ సర్వేడ్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ సమ్ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్ డ్యూరింగ్ దేర్ లైఫ్ టైం. ప్రపంచంలో ఉండేటటువంటి మహిళలు 100లో 52 మంది హింసని, వాళ్ళ భర్తల నుంచి హింస ఏదైతే ఉంటుందో హింసని ఫేస్ చేయడం అనేది జరిగింది. వైలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని భరిస్తూ ఉంటున్నారు అని చెప్పడం అనేది జరిగింది. వైల్ 60% men said that they had acted violently against their wife or partner at some point in their lives. వాళ్ళ జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు మగవాళ్ళు 160 మంది మగవాళ్ళు మా భార్యల మీద మేము వైలెన్స్ కి పాల్పడ్డాము, మా భార్యల మీద మేము హింసకి పాల్పడ్డాము, వాళ్ళు మేము టార్చర్ చేసామనే విధంగా చెప్పడం అనేది జరిగింది. You can look at the numbers and the stats and how intense is this marital rape in India and all over the world. Next చూడండి అమ్మా. Then what is the definition of rape in India? భారతదేశంలో రేప్ కు ఉన్నటువంటి డెఫినిషన్ ఏంటి చూడండి. రేప్ ని సెక్షన్ 375 లో డిఫైన్ చేయడం అనేది జరిగింది. ది సెక్షన్ 375 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉంటుందో ఐపీసీ సెక్షన్ 375 ఇట్ పీనలైజెస్ రేప్. ఇది రేప్ ని క్రిమినలైజ్ చేయడం అనేది జరుగుతుంది, రేప్ ని క్రిమినల్ అఫెన్స్ గా గుర్తించడం అనేది జరుగుతుంది. చూడండి. సో రేప్ అంటే ఏంటి ఇక్కడ చెప్తున్నారు? ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సెక్షువల్ అఫెన్స్ ఇన్వాల్వింగ్ నాన్ కన్సెన్షువల్ ఇంటర్ కోర్స్ విత్ ఎ ఉమెన్. ఆడదానికి ఇష్టం లేకుండా సెక్షువల్ అఫెన్స్ కి పాల్పడితే, సెక్షువల్ ఇంటర్ కోర్స్ కి పాల్పడితే దాన్ని ఏమంటాము? సెక్షువల్ అసాల్ట్ కి పాల్పడితే దాన్ని ఏమంటాము? రేప్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది అని చెప్పి సెక్షన్ 375 మనకి ఏం చేసింది? డిఫైన్ చేయడం అనేది జరిగింది. అండ్ దే ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దే ఆల్సో ఇంట్రడ్యూస్ ఇన్ ఎక్సెప్షన్ ఫర్ దిస్. ఈ రేప్ కి సెక్షన్ 375 లో ఒక ఎక్సెప్షన్ కూడా పెట్టారు. వాట్ ఈస్ దిస్ ఎక్సెప్షన్ నెంబర్ 2? Unwilling sexual intercourse between a husband and a wife over 15 years of age from section 375's definition of rape thus immunizes such acts from prosecution. అంటే 15 ఏళ్ల పైబడి ఉన్నటువంటి అమ్మాయి, వైఫ్ ఎవరైతే ఉన్నారో వైఫ్ యొక్క హస్బెండ్, ఆవిడ యొక్క భర్త ఆ అమ్మాయి ఇష్టం లేకుండా ఇంటర్ కోర్స్ అనేది చేసినా అది రేప్ అవ్వదు అని చెప్పడం అనేది జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక హస్బెండ్ ఉన్నారు, ఒక వైఫ్ ఉన్నారు అనుకోండి. ఈ వైఫ్ కి మోర్ దెన్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 15 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండడం అనేది జరిగింది అనుకోండి వయసు, ఏజ్. సో ఈ వైఫ్ ఇష్టం లేకుండా ఈ వ్యక్తి
యూనో సెక్షువల్ ఇంటర్ కోర్స్ కి పాల్పడితే ఆ వైఫ్ ని ఫోర్స్ చేస్తే ఏంటవుతుందో అది రేప్ కిందకి రాదు. సెక్షన్ 375 లో పరిగణించినటువంటి డిఫైన్ చేసినటువంటి రేప్ కింద పరిగణించబడదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది, ఎక్సెప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే వాట్ ఇట్ ఈస్ సింప్లీ ట్రైంగ్ టు సే, ఇఫ్ యు ఆర్ ఎ హిందూ, ఇఫ్ యు టై దిస్ సాక్రెడ్ నాట్ అరౌండ్ ఎ ఉమెన్స్ నెక్ హూ ఈస్ ఆఫ్ 15+ years ఆఫ్ ఏజ్, 15 ఏళ్ళు పైబడినటువంటి అమ్మాయి మెడలో నువ్వు తాళి కడితే దిస్ తాళి ఏదైతే ఉంటుందో, దిస్ పర్టిక్యులర్ సాక్రెడ్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో, ఇట్ గివ్స్ ఎ డ్రైవింగ్ లైసెన్స్, ఇట్ గివ్స్ ఎ లైసెన్స్ ఫర్ యూ టు మ్యారీ ఆన్ టు రేప్ ఆన్ హెర్, రేప్ చేసుకునేటటువంటి లైసెన్స్ ఇస్తుంది. సో ద ట్రూ సేవియర్ ముందు నువ్వు ఒకవేళ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఏం జరుగుతుంది, దట్ గివ్స్ యూ ద లైసెన్స్ టు రేప్ యువర్ వైఫ్, రైట్? రేప్ ఇవ్వడం, రేప్ చేసుకునేటటువంటి ఇది ఉంటుంది. ఇఫ్ యు సైన్ ఎ నికా, నువ్వు ఒక నికా సైన్ చేస్తే సో ఏం జరుగుతుంది, యూ కెన్ రేప్ యువర్ వైఫ్, ఆ లైసెన్స్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. అంతేనా? సింపుల్ గా అదే చెప్తుంది కదా ఎక్సెప్షన్ 2. సో ఈజ్ దిస్ ఎ ప్రోగ్రెసివ్ క్లాజ్, ఈజ్ దిస్ ఏ వ్యాలిడ్ క్లాజ్ అని చెప్పి మీరు అనుకుంటున్నారా? చూడండి మరి నెక్స్ట్ చూడండి. అయితే 2017లో సుప్రీం కోర్టు ఈ 15 years ఇదేదైతే ఉంటుందో, ఏజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కాస్త పెంచడం అనేది జరిగింది. చూడండి, ఇండిపెండెంట్ థాట్ విచ్ ఇస్ అన్ ఎన్జిఓ, ఈ ఎన్జిఓ సెక్షన్ 375 దగ్గర ఉన్నటువంటి ఎక్సెప్షన్ 2 ఏదైతే ఉంటుందో, అంటే 15 ఏళ్ళ పైబడి ఉన్నటువంటి ఆడవాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళ మీద ఫోర్స్ఫుల్ గా సెక్షువల్ అఫెన్స్ కి పాల్పడుతుంది, రేప్ కింద పరిగణించబడదు అని చెప్పినటువంటి ఎక్సెప్షన్ 2 ఏదైతే ఉంటుందో, ఆ ఎక్సెప్షన్ 2 ని ఛాలెంజ్ చేస్తూ వీళ్ళు సుప్రీం కోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది. సుప్రీం కోర్టు ఏం చెప్పింది అంటే, ఇట్ వాజ్ రిలక్టెంట్ టు క్రిమినలైజ్ మ్యారిటల్ రేప్, మ్యారిటల్ రేప్ మేము క్రిమినలైజ్ చేయట్లేదు, నేరంగా పరిగణించట్లేదు అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ రీజన్స్, బికాజ్ మ్యారేజ్ అనేటటువంటి ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో, ఇన్స్టిట్యూషన్ డిస్రప్ట్ అయిపోతుంది. And this marriage involves, the only relationship that involves sexual relationship is marriage. మిగిలిన ఏ రిలేషన్షిప్ లో కూడా సెక్షువల్ ఇంటర్ కోర్స్ కానీ సెక్షువల్ రిలేషన్షిప్ కానీ ఉండదు, మ్యారేజ్ లో తప్ప. బట్ సెక్షువల్ రిలేషన్షిప్ ఇట్ ఈస్ అన్ ఎనేబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ మ్యారేజ్, రైట్? సో ఫిజికల్ రిలేషన్షిప్ అనేది మ్యారేజ్ లో మనకు ఉండడం అనేది జరుగుతుంది. సో అందుకే సెక్షువల్ రిలేషన్షిప్ ని క్రిమినలైజ్ చేస్తూ మేము ఏం చేయలేం, మ్యారిటల్ రేప్ ని క్రిమినలైజ్ చేస్తూ మేము ఎటువంటి చట్టాలు అనేవి చేయలేం, ఎటువంటి నిర్ణయాలు అనేవి చేయలేమని చెప్పి, తీర్పులు అనేవి ఇవ్వలేమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. బట్ కానీ వైఫ్ యొక్క ఏజ్ లిమిట్ ఏదైతే ఉంటుందో అది 15 నుంచి 18 years కి పెంచడం అనేది జరిగింది. ఎందుకంటే పోక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ లో చిల్డ్రన్ గా ఎవరిని పరిగణించారంటే 18 years లోపు ఉన్న వాళ్ళని. 18 years లోపు ఉన్న వాళ్ళని నువ్వు ఒకవేళ రేప్ చేస్తే ఏంటి, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ కింద ఏం జరుగుతుంది, యూ విల్ బి క్రిమినలైజ్డ్. మరి ఇక్కడ సెక్షన్ 375 15 years ఉంది కదా, సో దేర్ ఈజ్ ఏ వాయిడ్, గ్యాప్ ఉండడం అనేది జరిగింది రెండింటి మధ్య. సో ఈ అగాధం ఏదైతే ఉంటుందో దాన్ని పూడ్చడానికి 18 years కి పెంచడం అనేది జరిగింది. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుంది, 18 years ప్లస్ ఉంటే నీ వైఫ్ నో చెప్పినా, నీ వైఫ్ ఇష్టం లేకపోయినా నువ్వు సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేస్తే అది రేప్ అవ్వదు. అంటే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి యొక్క బాడీలీ అటానమిక్ ఇంపార్టెన్స్ ఉందా ఇక్కడ, ఉండట్లేదు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి. అండ్ దాంతోపాటు 2018లో గుజరాత్ హైకోర్టు నాన్ కన్సెన్షియల్ ఇంటర్ కోర్స్ బై హస్బెండ్ వాజ్ నాట్ రేప్ అని చెప్పడం అనేది జరిగింది. ఆడదానికి ఇష్టం లేకపోయినా అబ్బాయి ఏమైనా సెక్షువల్ అఫెన్స్ కి పాల్పడితే అది రేప్ కాదు అని చెప్పింది. 2018లో ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే, మ్యారేజ్ డిడెంట్ బీన్ కన్సెంట్, సో పెళ్ళయింది కదా అని చెప్పి ఆడది ఒప్పుకోవాలనేం కాదు, బోత్ మెన్ అండ్ ఉమెన్ హ్యావ్ ఎ రైట్ టు సే నో, రిపీటెడ్ గా నో చెప్పొచ్చు. ఏ రోజు ఆ రోజు తనకు ఆ రోజు ఇష్టం లేకపోతే తను నో చెప్పొచ్చు, సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఏదైతే ఉంటుంది ఇంటర్ కోర్స్ అని చెప్పి ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. 2021లో an open letter penned by 5,000 women right activists in India to then Chief Justice of India S.A. Bobde asking for an apology. సో అప్పటి ప్రీవియస్ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాబ్డే ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి 2 వ్యాఖ్యలకు ఎగనెస్ట్ గా 5,000 మంది ఆడవాళ్ళు, మహిళలు ఎవరైతే ఉన్నారో, రైట్స్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో బాబ్డేకి ఒక లెటర్ రాశారు. ఏంటి, ఒక బహిరంగంగా మీరు క్షమాపణలు చెప్పాలి ఆడవాళ్ళకి అని చెప్పి లెటర్ రాయడం అనేది జరిగింది. ఎందుకు, అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాబ్డే గారు ఏమండం అనేది జరిగింది, ఎలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది చూడండి. సో ఒక మైనర్ గర్ల్ ని రేప్ చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒక మ్యాన్ ఎవరైతే ఉన్నారో, ఆ మ్యాన్ కి ఏం అడిగారు అంటే, ఆయన బోన్లో నిల్చున్నప్పుడు ఇఫ్ హీ వాజ్ రెడీ టు మ్యారీ హెర్, నువ్వు రేప్ చేసావు కదా, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడగడం అనేది జరిగింది. అంటే వాట్ ఇట్ ఈస్ సింప్లీ ఎగ్జాంపుల్ఫై, ఏం చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఈయన ఉద్దేశం ఏంటి అంటే, పెళ్లి చేసుకుంటే ఆయన చేసినటువంటి రేప్ కాకుండా పోతుందా?
పెళ్లి చేసుకుంటే ఆయన తప్పుకి ఇమ్యూనిటీ అనేది వచ్చేస్తుందా? అంటే పెళ్లి అనేటటువంటిది రేప్కి ఇమ్యూనిటీ ఇస్తుందా అని చెప్పి చాలా మంది ఏం చేశారు, ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోపం తెచ్చుకున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, వెన్ టూ పీపుల్ ఆర్ లివింగ్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్, హౌఎవర్ బ్రుటల్ ద హస్బెండ్ ఈజ్, కెన్ ద యాక్ట్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ బిట్వీన్ దమ్ ఈజ్ కాల్డ్ రేప్ అని చెప్పి అడిగారు. ఇద్దరు, ఒక హస్బెండ్ ఒక వైఫ్, భర్త భార్య కలిసి ఉన్నప్పుడు హస్బెండ్ ఎంత బ్రుటల్ గా ఉన్నా, ఎంత ఫోర్స్ చేసినప్పటికీ, భార్య నుంచి ఏం కోరుకున్నప్పటికీ ఆ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఏదైతే ఉంటుందో, ఆ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఆ ఫోర్స్ఫుల్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ మనం రేప్ అనొచ్చా, రేప్ అనగలమా అని చెప్పి ఈయన క్వశ్చన్ అడిగారు. సో హౌ డేర్ యూ టాక్ అబౌట్ ఉమెన్, హౌ డేర్ యూ డైల్యూట్ ఉమెన్స్ డిగ్నిటీ అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంత ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ లో ఉన్నప్పటికీ, రాజ్యాంగబద్ధమైనటువంటి పదంలో ఉన్నప్పటికీ ఎస్ఏ బాబ్డేకి క్షమాపణలు చెప్పమని కోరుతూ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ లెటర్స్ రాయడం అనేది జరిగింది రాను. నెక్స్ట్ చూడండి. అండ్ ద ఎలీట్ కప్. సో మీరు ఇంకొకటి తెలుసుకోవాలి, మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో ఇది మోర్ దెన్ 100 కంట్రీస్ లో, 100కు పైగా దేశాల్లో దీన్ని క్రిమినలైజ్ చేయడం అనేది జరిగింది, నేరంగా పరిగణించడం అనేది జరిగింది. కానీ బట్ ఇండియా స్టాండ్ టాల్ ఇన్ ద లుమినియస్ లీగ్ ఆఫ్ 32 కంట్రీస్ వేర్ మ్యారిటల్ రేప్ ఇస్ నాన్ క్రిమినల్. ప్రపంచంలో 32 దేశాల్లో మాత్రం ఈ మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రిమినలైజ్ చేయలేదు, నేరంగా పరిగణించలేదు. అందులో కొన్ని కంట్రీస్ పాకిస్తాన్ లో పరిగణించలేదు, బంగ్లాదేశ్ లోని, ఆఫ్ఘనిస్తాన్, బోత్స్వానా, ఇరాన్, నైజీరియా అండ్ లిబియా ఆర్ సమ్ ఆఫ్ ద ఎస్టీమ్డ్ మెంబర్స్ ఆఫ్ దిస్ ఎక్స్ట్రాడినరీ లీగ్. సో మన ఇండియా అనేటటువంటిది ద లార్జెస్ట్ డెమోక్రసీ అని చెప్పడం అనేది జరుగుతుంది. వి బోస్ట్ అబౌట్ ఈక్వాలిటీ, సమానత్వం మన భారతదేశంలో ఉందని చెప్తాం. వి బోస్ట్ అబౌట్ లిబర్టీ టువర్డ్స్ అవర్ పీపుల్, మన ప్రజలకి స్వేచ్ఛ అనేది ఉంది అని చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది. కానీ మన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ అనేది మనం కల్పిస్తున్నామా, మనం కల్పించడం అనేది జరగలేదు. సో ఏవైతే 32 దేశాలు మ్యారిటల్ రేప్ ని క్రిమినలైజ్ చేయలేదో, ఆ 32 దేశాల్లో భారతదేశం కూడా చోటు సంపాదించుకోవడం ఏదైతే ఉంటుందో అది నిజంగా ఇబ్బందికరమైనటువంటి విషయం అని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారు అంటే, అవర్ పీనల్ లాస్ ఏవైతే ఉన్నాయో, మన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, బ్రిటిషర్స్ నుంచి తెచ్చుకోవడం అనేది జరిగింది. సో అందుకే రీసెంట్ గా డీకొలనైజేషన్ ఆఫ్ ఇండియన్ లీగల్ సిస్టమ్ అని చెప్పి మనకి ఇది వస్తుంది, రైట్. ఇండియనైజేషన్ ఆఫ్ ఇండియన్ లీగల్ సిస్టమ్ అనేటటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం అనేది జరుగుతుంది. అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం ఈ చట్టాలు తీసుకురావడం అనేది జరిగింది. మన ఇండియన్ ఏన్షియన్ టెక్స్, సాక్రెడ్ టెక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రేమ్ చేద్దాము అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తున్నాయి. మరి బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1991లో ఈ మ్యారిటల్ రేప్ ని నేరంగా పరిగణించడం అనేది జరిగింది. మరి బ్రిటిషే నేరంగా పరిగణించినప్పుడు భారతదేశానికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, ఇండియా కూడా మ్యారిటల్ రేప్ ని ఎందుకు క్రిమినలైజ్ చేయట్లేదు అనేటటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ ఐరనీ లాంగ్ ఎక్లిప్స్ బై ద గ్రేట్ ఇండియన్ పాట్రియార్కల్ మైండ్ సెట్. దీనికి కారణం ఏంటి అంటే భారతదేశంలో పాతుకుపోయినటువంటి పితృస్వామిక విధానం. సో మెన్ సుపీరియర్, ఉమెన్ ఇన్ఫీరియర్ అనేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో అదే కారణం. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఉమెన్ ని భర్త ఎసెట్ గా చూడొచ్చు, హీ ఓన్స్ హెర్ అని చెప్పి మనకి చెప్పకనే మన లీగల్ సిస్టమ్ అనేటటువంటిది చెప్పడం అనేది జరుగుతుంది అనే విధంగా చెప్పారు. మరి ఇంకొంతమంది ఏమంటారు అంటే ఎడల్టరీనే మనకి డీక్రిమినలైజ్ చేయడం అనేది జరిగింది. ఎడల్టరీ అంటే అక్రమ సంబంధం. సో చాలా మంది ఎడల్టరీని క్రిమినలైజ్ చేయాలి మళ్ళీ అని చెప్పి ఇది ఉంటుంది. ఎందుకంటే ఇండియా ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఉంటుంది. ఆడదానికి పెళ్ళైపోతే ఆడదాన్ని నా సొత్తు, నా సొంతం, నా ఆస్తి అని చెప్పి భావించడం అనేది జరుగుతుంది. బట్ అక్రమ సంబంధాన్ని సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఒక ప్రోగ్రెసివ్ వెడ్డిక్ట్ లో ఆ అడల్టరీ ఏదైతే ఉంటుందో అక్రమ సంబంధాన్ని డీక్రిమినలైజ్ చేయడం అనేది జరిగింది, నేరం కాదని చెప్పడం అనేది జరిగింది. మరి అడల్టరీని నేరం కాదని చెప్పినటువంటి మీరు, అంత ప్రోగ్రెసివ్ వెడ్డిక్ట్ ఇచ్చినటువంటి మీరు మ్యారిటల్ రేప్ ని ఎందుకు క్రిమినలైజ్ చేయట్లేదు అని చెప్పి కొంతమంది అడగడం అనేది జరుగుతుంది. అర్థమైందా, ప్రశ్నించడం అనేది జరుగుతుంది సుప్రీంకోర్టుని. అండ్ దాంతోపాటు 2019లో ఒక యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్ ఏదైతే ఉంటుందో ఇట్ రికమెండెడ్ దట్ ఇండియన్ గవర్నమెంట్ క్రిమినలైజ్ మ్యారిటల్ రేప్. దేర్ వర్ మెనీ ఇన్స్టెన్సెస్ ఇన్ ఇండియన్ ఫ్యామిలీస్. మ్యారిటల్ రేప్ చాలా విరివిగా జరుగుతుంది. సో మ్యారిటల్ రేప్ ని క్రిమినలైజ్ చేయాలని చెప్పి చాలా ఎలీట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయి, కమిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ జేఎస్ వర్మ కమిటీ ఏదైతే ఉంటుందో ఇది కూడా నిర్భయ ప్రొటెస్ట్ తర్వాత సో మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రిమినలైజ్ చేయాలని చెప్పడం అనేది జరిగింది. అండ్ మెనీ అదర్ కమిటీస్, రిపోర్ట్స్ అండ్ స్కాలర్స్, ఇంటలెక్చువల్స్ కూడా అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ కూడా ఈ మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రిమినలైజ్ చేయాలని చెప్పి చాలా వాయిసెస్ రైజ్ చేయడం అనేది జరిగింది. కానీ ఇంకా అది మనకి రావట్లేదు. అండ్ ద అదర్ సైడ్,
సో కొంతమంది ఏం చెప్తారంటే మ్యారిటల్ రేప్ ని క్రిమినలైజ్ చేయకూడదని చెప్తారు. దేన్ని బేస్ చేసుకొని చెప్తారో చూడండి. లెట్ us లుక్ ఎట్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ నాన్ క్రిమినలైజేషన్ ఆఫ్ మ్యారిటల్ రేప్. ఫస్ట్ లా కమిషన్ ఏదైతే ఉంటుందో అది 172nd రిపోర్ట్ లో ఏం చెప్పడం అనేది జరిగిందంటే ఇట్ అపోజ్డ్ క్రిమినలైజేషన్ ఆఫ్ మ్యారిటల్ రేప్. మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రిమినలైజ్ చేయకూడదని చెప్పడం అనేది జరిగింది. దానికి ఏం బేసిస్ వాడింది? ఇట్ మే అమౌంట్ టు ఎక్సెసివ్ ఇంటర్ఫియరెన్స్ విత్ ద మ్యారిటల్ రిలేషన్షిప్. సో మ్యారిటల్ రిలేషన్షిప్ ఈస్ వెరీ పర్సనల్, రైట్? మ్యారేజ్ రిలేషన్షిప్ ఈస్ వెరీ పర్సనల్ బిట్వీన్ ఏ కపుల్. సో దానిలోకి స్టేట్ యొక్క ఇదేదైతే ఉంటుందో, స్టేట్ యొక్క అంటే రాజ్యం యొక్క ప్రభుత్వం యొక్క జోక్యం ఏదైతే ఉంటుందో తగదని చెప్పడం అనేది జరిగింది. ఫోర్స్డ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ బై హస్బెండ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ అన్ అఫెన్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఫిజికల్ అఫెన్స్. ఒక ఫిజికల్ అఫెన్స్ గా మాత్రమే ట్రీట్ చేద్దాం కానీ వైఫ్ కి ఎగ్నెస్ట్ గా పాల్పడుతున్నటువంటి రేప్ కింద మాత్రం అది ట్రీట్ చేయకూడదు అని లా కమిషన్ ఏదైతే ఉంటుందో చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ స్టేట్ రాజ్యం కానీ గవర్నమెంట్ కానీ వెరీ పర్సనల్ మ్యారిటల్ రిలేషన్షిప్ మీద ఎక్స్ట్రా ఎడిషనల్ గా ఎక్సెసివ్ గా ఇంటర్ఫేర్ అవ్వడం కూడా కరెక్ట్ కాదని చెప్పి లా కమిషన్ చెప్పింది. సో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చెప్పిందంటే ఒకవేళ మ్యారిటల్ రేప్ అనేటటువంటిది క్రైమ్ గా పరిగణిస్తే, క్రైమ్ చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, ఫ్యామిలీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది స్ట్రెస్ లోకి వెళ్తుంది. ప్రాక్టికల్ డిఫికల్టీస్ అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా ఇండియాలో పావర్టీ అనేటటువంటిది ఎక్కువ, ఇలిటరసీ ఎక్కువ, సోషల్ కస్టమ్స్ అనేటటువంటి ఎక్కువగా ఉంటాయి, రిలీజియస్ బిలీఫ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మ్యారేజ్ అనేటటువంటిది ఒక పవిత్రమైనదిగా తీర్చిదిద్దబడ్డం అనేది జరుగుతుంది. పవిత్రమైనటువంటి బంధంగా మ్యారేజ్ అనేటటువంటిది, పెళ్లి అనేటటువంటి పరిగణించబడ్డం అనేది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి ప్రాక్టికల్ డిఫికల్టీస్ వస్తాయి. సో ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ హోమ్ లో జరిగేటటువంటిది దాన్ని ఇప్పుడు క్రిమినలైజ్ చేయడం తగదు అని చెప్పడం అనేది జరిగింది. 2016 లో గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది రాజ్యసభకు కూడా ఇదే ఆస్పెక్ట్ అనేది చెప్పడం అనేది జరిగింది. ద మ్యారిటల్ రేప్ వాజ్ అన్ ఇంటర్నేషనల్ వన్ అండ్ కెనాట్ బి అప్లైడ్ టు ద ఇండియన్ కాంటెక్స్ట్. భారతదేశానికి మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్లై చేయలేం, ఎందుకంటే ఇండియన్ సొసైటీ ఈస్ వెరీ కాంప్లెక్స్. సో పావర్టీ, ఇల్లిటరసీ, సోషల్ కస్టమ్స్, రిలీజియస్ బిలీఫ్స్ ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి సొసైటీలో మ్యారిటల్ రేప్ ని అప్లై చేయడం అనేది తగదు అని చెప్పి గవర్నమెంట్ రాజ్యసభకి చెప్పిందండి ఇన్ 2016. నెక్స్ట్ చూడండి. ఫెయిల్ స్టెప్. 2018లో ఒక ప్రైవేట్ బిల్ ఏదైతే ఉంటుందో అది పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేయబడడం అనేది జరిగింది. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటి అంటే ఏ బిల్ ఇంట్రడ్యూస్డ్ బై అన్ ఎంపీ హూ ఇస్ నాట్ ఎ యూనియన్ మినిస్టర్. మినిస్టర్ కానటువంటి వ్యక్తి ఏదైనా బిల్ ని ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దిస్ మ్యాన్ ఈజ్ శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీ, యూపీఏ ఎంపీ. సో ఈయన ఉమెన్స్ సెక్షువల్ రిప్రొడక్టివ్ అండ్ మెన్స్ట్రువల్ రైట్స్ బిల్ 2018 ఏదైతే ఉంటుందో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది 2018లో ఇన్ లోక్సభ. దీనిలో ఈయన ఏం చెప్పారంటే మ్యారిటల్ రేప్ ని క్రిమినలైజ్ చేయాలనేటటువంటి ఒక ఇంటెన్షన్ తో ముందుకు రావడం అనేది జరిగింది. కానీ దిస్ బిల్ ఏదైతే ఉంటుందో బిల్ అనేటటువంటి ల్యాప్స్ అయిపోయింది, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అనేది లేదు కాబట్టి. ప్రెజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ద డే సపోర్ట్ అనేది బిల్కి ఇవ్వలేదు. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. మ్యారిటల్ రేప్ ఎగెన్స్ట్ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. సో వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఎగెన్స్ట్ మ్యారిటల్ రేప్? మ్యారిటల్ రేప్ ఉండకూడదని చెప్పేటటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ద ఫస్ట్ వన్ ఈస్ డాక్ట్రైన్ ఆఫ్ ఇంప్లాయిడ్ కన్సెంట్. సో ఇంప్లాయిడ్ కన్సెంట్, మ్యారేజ్ ఇంప్లైస్ కన్సెంట్, మ్యారేజ్ ఇంప్లైస్ యాక్సెప్టెన్స్ అని అనుకోవడం ఏదైతే ఉంటుందో ఇది తప్పు అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అంటే పెళ్ళయింది కాబట్టి ఆ అమ్మాయికి సెక్షువల్ రిలేషన్షిప్ అంటే ఇష్టమే, సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటే ఓకే, ఎప్పుడైనా ఓకే అనుకోవడం ఏదైతే ఉంటుందో అది తప్పు అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్. సో ఇండియా పాట్రియార్కల్ సొసైటీ అనేటటువంటి ఉంది, పితృస్వామ్య విధానం ఏదైతే ఉంటుందో అది ఉంది. సో కోవర్చర్ అంటే ఏంటి అంటే మామూలుగా గర్ల్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ఫీమేల్ ఎవరైతే ఉన్నారో దే యాక్చువల్లీ బి ఐడెంటిఫైడ్ బై దేర్ ఫాదర్స్ నేమ్ బిఫోర్ మ్యారేజ్. సో వీళ్ళకి వాళ్ళ ఐడెంటిటీ అనేటటువంటిది వాళ్ళ తండ్రి పేరు మీద రావడం అనేది జరుగుతుంది. పలానా వ్యక్తి కూతురు అని చెప్తారు. వెరాజ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత పలానా వ్యక్తి యొక్క భార్య అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఈ తండ్రి యొక్క సొత్తు ఈ అమ్మాయి అన్నట్టు చెప్తున్నారు. అదే ఈ భర్త యొక్క మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈ భర్త యొక్క ఎసెట్ అని చెప్తున్నారు ఆ అమ్మాయిని. అంతేగాని అమ్మాయికి ఇండివిజువల్ ఐడెంటిటీ లేదా? అమ్మాయి ఏమైనా బొమ్మ, లేకపోతే అమ్మాయి ఏమైనా ఆస్తా, లేకపోతే అమ్మాయి ఏమైనా ఒక కారా, ఒక ఇల్లా, ఇది నాది అది నీది అని చెప్పుకోవడానికి? అమ్మాయికంటూ ఒక హృదయం ఉంటుంది కదా. చలం ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడతాడండి. 1930లోనే చలం ఒక మాట, ఒక అద్భుతమైనటువంటి మాట అనడం అనేది జరుగుతుంది. అమ్మాయికి కూడా మనసు ఉంటుంది, అమ్మాయికి కూడా హృదయం ఉంటుంది, అమ్మాయికి కూడా బ్రెయిన్ ఉంటుంది, అమ్మాయికి కూడా స్వేచ్ఛగా ఎగరాలని ఉంటుందని చలం అనడం అనేది జరుగుతుంది.
రైట్. సో ఒకప్పుడే అంత ప్రోగ్రెసివ్‌గా ఆలోచించారు. మరి ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నాం. ఆడవాళ్ళు డిఫరెంట్ యాస్పెక్ట్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈవెన్ అంతరిక్షంలోకి కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. కీ రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సర్వ్ చేయడం అనేది జరుగుతుంది లేడీస్. మరి ఇంకా మనం ఈ డాక్ట్రైన్ ఆఫ్ కోవర్ట్స్ అనే ఇది చేద్దామా? సో మ్యారిటల్ రేప్ అనేటటువంటిది ఎందుకు చాలా మంది క్రిమినలైజ్ చేయొద్దు అంటున్నారు? పెళ్ళైపోతే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి భర్త యొక్క సొంతం. ఆ వ్యక్తి ఏదైనా చేస్తాడు. తనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏమైనా చేస్తాడు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్ అనేటటువంటిది రిజెక్ట్ చేయాలి ద ఎంటైర్ ఇండియన్ సొసైటీ అని చెప్పి చాలా మంది అంటున్నారు. వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ. ఆర్టికల్ 14 ఈజ్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్. ఇది రైట్ టు ఈక్వాలిటీ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి సెక్షన్ 375 ఏదైతే ఉంటుందో దట్ క్రిమినలైజెస్ రేప్. దానిలో ఏం చెప్పారండి? సో ఎనీ ఒకవేళ ఉమెన్ ని వాళ్ళ కన్సెన్సస్ లేకుండా సెక్షువల్ అఫెన్స్ కి పాల్పడితే రేప్ అని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ ఒక ఎక్సెప్షన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఏంటి ఎక్సెప్షన్ ఇచ్చారు? 15 ఏళ్ల పైబడి ఉన్నటువంటి వైఫ్ ఎవరైతే ఉంటారో వైఫ్ ని వాళ్ళ హస్బెండ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ కి ప్రెజరైజ్ చేస్తే ఫోర్స్ చేస్తే అది రేప్ కాదని చెప్పారు. అంటే ఇక్కడ అందరికీ ఈక్వల్ గా ఉందా? అంటే 15 ఇయర్స్ తక్కువగా ఉన్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో రైట్, 15 ఏళ్ళు తక్కువ ఉన్నటువంటి ఆడపిల్లలకి 15 ఏళ్ళు పైబడి ఒకరిని కట్టుకున్నటువంటి ఆడపిల్లలకి సమానంగా చూస్తున్నారా? ట్రీట్ చేస్తుంది ఇక్కడ చట్టం. సో మనం ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్తాం కదా, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తాం కదా. మరి ఇది ఎలా సాధ్యపడుతుంది? ఇక్కడ ఈక్వాలిటీ అనేది ఉంటుందా? ఈక్వాలిటీ ఎన్ష్యూర్ అవ్వట్లేదు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. డిఫీట్స్ ద స్పిరిట్ ఆఫ్ ద సెక్షన్ 375 ఆఫ్ ఐపీసీ. ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్ 375 అనేది ఎందుకు పెట్టారు అసలు? ఆడవాళ్ళ మీద సెక్షువల్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఫోర్స్ఫుల్ సెక్షువల్ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని క్రిమినలైజ్ చేయడానికి కదా. మరి ఇక్కడ నువ్వు ఎక్సెప్షన్ పెట్టినప్పుడు అంటే 15 ఏళ్ళ ఏజ్ లిమిట్ పెట్టి 15 ఏళ్ళు దాటినటువంటి నీ భార్య నువ్వు రేప్ చేసుకో అని చెప్పి నువ్వు అక్కడ ఇమ్యూనిటీ ఇస్తున్నప్పుడు, నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తున్నప్పుడు నువ్వు సెక్షన్ 375 యాక్ట్ అనుకున్నటువంటి రేషనల్ ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నావు? అది ఏ ఉద్దేశంతో నువ్వు తెచ్చావో ద స్పిరిట్ బిహైండ్ ఇట్, నువ్వు దాన్ని ఎలా ప్రమోట్ చేయగలుగుతున్నావు? చేయగలుగుతున్నావా? చేయట్లేదు. అదొకటి. వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 21. సో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలో రైట్ టు హ్యావ్ డిగ్నిటీ, డిగ్నిఫైడ్ లైఫ్ బతికేటటువంటి హక్కు కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఒక వ్యక్తి యొక్క బాడీ మీద బాడీలీ ఇంటిగ్రిటీ లేనప్పుడు, బాడీలీ అటానమీ లేనప్పుడు ఆ వ్యక్తికి గౌరవం ఉందని చెప్పి ఎలా పరిగణించవచ్చు? ఎలా అనుకోవచ్చు? అనుకోవడం కుదరదు కదా. సో డిగ్నిటీ ఓన్లీ మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకి డిగ్నిటీ ఉందా? ఉండకూడదు కదా. మనం ఆర్టికల్ 15 లో ఒకటి చెప్పాం కదా, డిస్క్రిమినేట్ చేయకూడదని చెప్పి బేస్డ్ అపాన్ జెండర్, రేస్, మతం, కులం, రిలీజియన్ అండ్ దాంతో పాటు క్యాస్ట్ ఇవన్నీ చెప్పాం కదా. రైట్. సో మరి ఆడవాళ్ళని ఎందుకు ఇక్కడ డిస్క్రిమినేట్ చేస్తున్నాము? డిగ్నిటీ మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకి ఉండకూడదా? సో అది ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. సో మ్యారిటల్ రేప్ మీద మీకు ప్రాబబుల్ గా మెయిన్స్ లో క్వశ్చన్స్ అనేవి అపేర్ అవ్వచ్చు విత్ ఇన్ 1 or 2 నెక్స్ట్ కన్సెక్యూటివ్ మెయిన్స్ పేపర్స్ లో. సో అందుకే ఇంత డీటెయిల్డ్ గా నేను హ్యాండిల్ చేయడం అనేది జరిగింది. డీటెయిల్డ్ గా దిస్ టాపిక్ ఏదైతే ఉంటుందో అది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ప్రతి టాపిక్ ని ఇంతే కాంప్రహెన్సివ్ గా తెలుసుకుంటే మీకు చాలా చక్కగా ఆన్సర్స్ అనేవి కూడా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో నోట్స్ కూడా చక్కగా రాసుకోండి. ఓకేనా? మరి ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో న్యూస్ లోకి ఏమొచ్చిందో చూడండి అమ్మ. ఢిల్లీ హైకోర్టు ఏదైతే ఉంటుందో అది ఏం చెప్పింది అంటే, వైల్ దేర్ కెన్ బి నో కాంప్రమైజ్ విత్ ఉమెన్స్ రైట్ టు సెక్షువల్ అటానమీ. సో ఆడవాళ్ళకి వాళ్ళ బాడీ మీద కానీ వాళ్ళ సెక్షువల్ ఇంటెన్షన్ మీద కానీ డెసిషన్ తీసుకునేటటువంటి పూర్తి హక్కు వాళ్ళకు ఉంటుంది. దే హ్యావ్ ద అల్టిమేట్ డెసిషన్ మేకింగ్ పవర్, అందులో డౌటే లేదు. అండ్ ఎనీ యాక్ట్ ఆఫ్ రేప్ హ్యాస్ టు బి పనిష్డ్. వాళ్ళ మీద రేప్ కి కానీ అఘాయిత్యానికి పాల్పడిన వాళ్ళని తప్పకుండా శిక్షించాలి, అందులో సందేహమే లేదు. there is a qualitative difference in between marital and non-marital relationship అని చెప్పడం అనేది జరిగింది. సో మ్యారిటల్ రేప్ కి నాన్ మ్యారిటల్ రేప్ కి మాత్రం డిఫరెన్స్ అనేటటువంటిది ఉందంట అని చెప్పి మనకి ఢిల్లీ హైకోర్టు ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగింది. ఇంకా కోర్టు ఇంకొకటి ఏం చెప్పింది అంటే, మ్యారిటల్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో ఇట్ ఎంటైల్డ్ లీగల్ రైట్ టు ఎక్స్పెక్ట్ రీజనబుల్ సెక్షువల్ రిలేషన్ ఫ్రమ్ ద స్పౌజ్. సో మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి నుంచి సెక్షువల్ రిలేషన్షిప్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం ఒక సర్వసాధారణమైనటువంటి విషయం. సో ఇట్ ఎంటైల్డ్ లీగల్ రైట్. అను మ్యారేజ్ ఎప్పుడైతే మనం లీగల్ గా రిజిస్టర్ చేయడం అనేది జరుగుతుందో, ఈ మ్యారేజ్ రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి తన పార్ట్నర్ నుంచి ఇది సెక్షువల్ రిలేషన్షిప్, సెక్షువల్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పెక్ట్ చేయడం ఏదైతే ఉంటుందో అది కనీస హక్కు అనే విధంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇట్ ప్లేడ్ ఎ పార్ట్ ఇన్ ద మ్యారిటల్ రేప్ ఎగ్జంప్షన్ ఇన్ క్రిమినల్ లా. సో క్రిమినల్ లాలో మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో మ్యారిటల్ రేప్ అనేటటువంటిది ఎగ్జంప్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది మెయిన్ కారణం. సో ఐపీసీ సెక్షన్
375 ఏదైతే ఉంటుందో దానిలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయని చెప్పి మనం చెప్పుకున్నామా, దానిలో మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎగ్జామ్ చేశారని చెప్పుకున్నామా. సో ముందు 15 ఇయర్స్ ఉన్నదాన్ని సుప్రీంకోర్టు 18 ఇయర్స్ కి పెంచిందని చెప్పుకున్నామా. ఆడవాళ్ళ యొక్క వివాహం మ్యారిటల్ రేప్ కి సంబంధించినటువంటి ఆడవాళ్ళ యొక్క వయసు. సో ఎందుకు మన ఇండియన్ పీనల్ కోడ్ లో అలా పెట్టబడ్డం అనేది జరిగింది అంటే బికాస్ the marital relationship entailed the legal right to expect reasonable sexual relationship from the spouse. పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి నుంచి సెక్షువల్ రిలేషన్షిప్ ని ఎక్స్పెక్ట్ చేయడం ఏదైతే ఉంటుందో, ఎక్స్పెక్ట్ చేయడం అనేటటువంటిది కనీస హక్కు భర్తకు కానీ లేకపోతే భార్య పొజిషన్ ఉంటే భార్యకి కానీ అనే విధంగా మనకి హైకోర్టు ఏదైతే ఉంటుందో హైకోర్టు అనేటటువంటిది ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ గురించి కూడా మీకు బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తమిళనాడు గవర్నమెంట్ ఎలోస్ జల్లికట్టు ఇన్ స్పైట్ ఆఫ్ సర్జింగ్ COVID-19 కేసెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 కల్చర్ లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు జల్లికట్టు ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో దాని గురించి మీకు కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ తెలియాలి. సో జల్లికట్టు ప్రాక్టీస్ గురించి నిన్నటి హిందూ ఎనాలిసిస్ లో కూడా చెప్పాం, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్దాం. జాగ్రత్తగా వినండి, క్లియర్ గా మీకు అర్థమవుతుంది. సో చూడండి అన్న, జల్లికట్టు గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జల్లికట్టు ఈజ్ ఎ ట్రెడిషనల్ రిలీజియస్ ప్రాక్టీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడులో ఇది జరుపుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎ ట్రెడిషన్ ఆఫ్ ఓవర్ 2000 ఇయర్స్ ఓల్డ్. సో 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి ఒక కాంపిటేటివ్ స్పోర్ట్ ఏంటి అంటే దిస్ పర్టికులర్ జల్లికట్టు ఏదైతే ఉందో జల్లికట్టు. సో ఈ జల్లికట్టు ఏదైతే ఉంటుందో దీన్ని ఒక ఈవెంట్ ఆఫ్ ఆనర్ గా కూడా సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరిని ఆనర్ చేయడానికి అంటే బుల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, డిఫరెంట్ క్యాటిల్ బ్రీడ్స్ ని ఓన్ చేసుకునేటటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళని రేర్ చేసేటటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సత్కరించడానికి కూడా ఈ జల్లికట్టు ఏదైతే ఉంటుందో అది సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ వైలెంట్ స్పోర్ట్. చాలా హింసాత్మకమైనటువంటి ఘటనలు ఇక్కడ చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇన్ విచ్ ద కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ పర్టికులర్ స్పోర్ట్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ట్రై టు టేమ్ ఏ బుల్. ఒక బుల్ ని తమ అండర్లోకి తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళు అనుకోవడం అనేది జరుగుతుంది ఫర్ ఏ ప్రైజ్, ఫర్ ఏ ముఖ్యంగా నగదు ఏదైతే ఉంటుందో నగదు కోసం. ద బుల్ ఓనర్, ఒకవేళ అతను టేమ్ చేయలేకపోతే కంటెస్టెంట్, ఆ బుల్ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రైజ్ రావడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ పర్టికులర్ స్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ పాపులర్ ఇన్ మదురైలో ఎక్కువ మంది సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ దాంతోపాటు తిరుచిరాపల్లిలో కూడా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు తేని ఇక్కడ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. దాంతోపాటు పుదుక్కొతై ఇక్కడ కూడా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు దిండిగల్ ఇక్కడ కూడా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దిండిగల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తమిళనాడు, దీన్ని మనం జల్లికట్టు బెల్ట్ అని కూడా అంటాం. దీస్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని రైట్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? ఇట్ ఈస్ యాక్చువల్లీ సెలబ్రేటెడ్ ఇన్ ద సెకండ్ వీక్ ఆఫ్ జనవరి 2వ వారంలో ఈ పర్టికులర్ జల్లికట్టు ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది డ్యూరింగ్ ద తమిళ్ హార్వెస్ట్ ఫెస్టివల్ పొంగల్. సో పండక్కి, సంక్రాంతికి వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఈ తమిళ్ కల్చర్లో దీనికి చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనేటటువంటిది ఉండడం అనేది జరిగిందండి. తమిళ్స్ వాళ్ళ యొక్క కల్చరల్ ప్రైడ్ గా దీన్ని భావించడం అనేది జరుగుతుంది. జల్లికట్టు ఏదైతే ఉంటుందో జల్లికట్టు. అండ్ ఇట్స్ ఎ ట్రెడిషనల్ వే ఫర్ ద పీజెంట్ కమ్యూనిటీ టు ప్రెజర్వ్ దేర్ ప్యూర్ బ్రీడ్ నేటివ్ బుల్స్. సో ప్యూర్ బ్రీడ్ ఉన్నటువంటి నేటివ్ బుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రెజర్వ్ చేయడానికి కూడా ఒక మీన్స్ లాగా, ఒక వే లాగా ఇది ఉపయోగపడుతుంది. దిస్ జల్లికట్టు అనేటటువంటి దిస్ ఫెస్టివల్ అని చెప్పి చాలా మంది అనుకోవడం అనేది జరుగుతుంది. At a time when cattle breeding is often an artificial process, conservationists and peasants argue that Jallikattu is a way to protect these male animals. సో అక్కడ వచ్చినటువంటి డిఫరెంట్ బ్రీడ్స్ ఏవైతే ఉంటాయి, నేటివ్ బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయి, దే గెట్ ఇన్ టు రిప్రొడక్షన్. సో ది మేట్ విత్ ఈచ్ అదర్, దే క్రాస్ విత్ ఈచ్ అదర్ అండ్ దే గివ్ రైజ్ టు న్యూ బ్రీడ్స్. ఒక కొత్త నేటివ్ బ్రీడ్స్కి అవి కారణం అవ్వడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ జల్లికట్టు అని చెప్పి చెప్తున్నారు. పాపులర్ నేటివ్ క్యాటిల్ బ్రీడ్స్ యూజ్డ్ ఫర్ జల్లికట్టు ఏంటి అంటే కంగాయం, ఈ బ్రీడ్ ఉన్నటువంటి బుల్స్ని వాడతారు. అండ్ పులికులం, ఈ బ్రీడ్ ఉన్నటువంటి దీన్ని కూడా బుల్స్ని వాడతారు. అండ్ దాంతోపాటు ఉంబలచెర్రి,
దీన్ని కూడా వాడతారు. అండ్ బర్గూర్ అనేటటువంటి బ్రీడ్కి చెందినటువంటి బుల్స్ని వాడతారు. అండ్ మలై అండ్ మాడు ఇలాంటి బ్రీడ్స్ చెందినటువంటి బుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేది జరుగుతుంది. అండ్ ద ఓనర్స్ ఆఫ్ దిస్ ప్రీమియం బ్రీడ్స్ కమాండ్ రెస్పెక్ట్ లోకల్లీ. వాళ్ళందరికీ విపరీతమైనటువంటి రెస్పెక్ట్ ఉంటుంది. ఎవరైతే ఈ ప్యూర్ బ్రీడ్ క్యాటిల్ని తమ సొంతం చేసుకుంటారో ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. జల్లికట్టు ఏదైతే ఉందో జల్లికట్టుని బ్యాన్ చేయమని సుప్రీంకోర్టులో చాలా పిటిషన్స్ అనేవి ఫైల్ అవ్వడం అనేది జరిగింది. 2011లో 2011లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని బుల్స్ ని లిస్ట్ ఆఫ్ యానిమల్స్ హూస్ ట్రైనింగ్ అండ్ ఎగ్జిబిషన్ ఇస్ ప్రొహిబిటెడ్ ఆ లిస్ట్ లో యాడ్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా జల్లికట్టు బుల్స్ ని యాడ్ చేయడం అనేది జరిగింది. తద్వారా జల్లికట్టు ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఎండ్ కార్డ్ వేయడం కోసం 2014లో సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే ఈ పర్టికులర్ బుల్ టేమింగ్ స్పోర్ట్ అయినటువంటి జల్లికట్టు ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. సో ఈ బ్యాన్ కి అగెనిస్ట్ గా తమిళనాడులో చాలా గ్రూప్స్ ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది. జల్లికట్టు ఈజ్ తమిళ్ సింబల్ ఆఫ్ తమిళ్ ప్రైడ్. సో దాన్ని ఎలా బ్యాన్ చేస్తారని చెప్పి ఇదవ్వడంతో వెంటనే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఇంటర్వ్యూన్ అవ్వడం అనేది జరిగింది. ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళు కొన్ని చట్టాలు ఏవైతే ఉంటాయి కొన్ని చట్టాల్లో కొన్ని సవరణలు అనేవి కూడా చేయడం అనేది జరిగింది. దానికి ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఆమోదం కూడా దక్కడం అనేది జరిగింది. ఎందుకు జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని తప్పించుకోవడం కోసం, జ్యుడిషియల్ స్క్రూటినీ ఏదైతే ఉంటుందో దాన్ని తప్పించుకోవడం కోసం. మొత్తానికి దిస్ పర్టికులర్ ఇదేదైతే ఉంటుందో ఈ పర్టికులర్ చట్టం ఏదైతే ఉంటుందో ఏదైతే అమెండ్మెంట్ చేశారో దాన్ని సుప్రీంకోర్టు ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్కి అప్పగించడం అనేది జరిగింది. ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నౌ ప్రోబింగ్ దిస్ పర్టికులర్ ఇష్యూని వాళ్ళు విచారించడం అనేది జరుగుతుంది. రైట్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అండ్ ఇలాంటి సిమిలర్ స్పోర్టే కర్ణాటకలో కూడా జరగడం అనేది జరుగుతుంది. దాని పేరు ఏంటంటే కంబాలా. సో దీని గురించి కూడా మీకు ఎగ్జామ్స్ అడగొచ్చు, అందుకే చెప్తున్నాను. కంబాలా ఈజ్ యాక్చువల్లీ బుల్ టేమింగ్ స్పోర్ట్ ఇన్ కర్ణాటక అండ్ తమిళనాడులో తప్ప మిగిలిన ఎక్కడ ఇలాంటి బుల్ టేమింగ్ స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలో చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్, వాటిని బ్యాన్ చేయడం అనేది జరిగింది. రైట్. సో దీస్ ఆర్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ పర్టికులర్ స్పోర్ట్ దట్ ఈస్ కాంపిటేటివ్ స్పోర్ట్ దట్ ఈస్ జల్లికట్టు. సో మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, వినండి. చూడండి న్యూస్లోకి ఏమొచ్చిందో. సో COVID-19 కేసెస్ పెరుగుతున్నప్పటికీ తమిళనాడు గవర్నమెంట్ పండుగలో కండక్ట్ చేసేటటువంటి జల్లికట్టు ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలో చేయబోతుందని చెప్పి మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో తమిళనాడు గవర్నమెంట్ ఆన్ మండే ఎలోడ్ ద కండక్ట్ ఆఫ్ జల్లికట్టు అండ్ మంజు విరట్టు అండ్ వడమాడు అనేటటువంటి ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వీటిని ఎలో చేయడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ దెర్ వర్ సమ్ రెస్ట్రిక్షన్స్, ఓన్లీ 50% ఆఫ్ ద సీటింగ్ కెపాసిటీ మాత్రమే ఫిల్ చేయాలని చెప్పారు. అండ్ దాంతోపాటు నెంబర్ ఆఫ్ స్పెక్టేటర్స్ ఎవరైతే ఉన్నారో మాక్సిమం 150 అని చెప్పి పెట్టడం అనేది జరిగింది. ఎటువంటి ఫిజికల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పాటించాలని చెప్పి COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో తప్పకుండా COVID-19 నెగిటివ్ సర్టిఫికెట్ అండ్ డబుల్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ 2 డోసులు వేసుకున్నటువంటి సర్టిఫికెట్ కూడా మ్యాండేటరీ అనే విధంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. రైట్. అండ్ దాంతోపాటు ఈ టైమర్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో దీనిలో ఈ పర్టికులర్ ఈవెంట్ లో వాళ్ళందరికీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈవెంట్ కి 3 days ముందు తప్పకుండా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలంట. సో వితౌట్ దీస్ ఐడెంటిటీ కార్డ్స్ దిస్ బుల్ టైమర్స్ ఎవరైతే ఉన్నారో వారు నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద అరెనా. సో ఆ పర్టికులర్ ఈ ప్లేస్ లోకి రాకూడదు అనే విధంగా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. సో జల్లికట్టు ప్రాక్టీస్ మీద మీకు ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ రావచ్చు అండ్ ఇంటర్వ్యూస్ లో కూడా క్వశ్చన్స్ అపీర్ అవ్వచ్చు యాజ్ వీఆర్ సౌత్ ఇండియన్స్. సో అందుకే ఈ ఆర్టికల్ నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. మీకు క్లియర్గా డీటెయిల్డ్గా ఇన్డెప్త్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సూచి సెంటెన్స్ టు 4 years ఇన్ ప్రిజన్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 ఇంటర్నేషనల్ ఇష్యూస్లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకున్నానమ్మా. సో జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ మీకు బ్యాక్గ్రౌండ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు మయన్మార్ కు లేదా మయన్మార్ పొలిటికల్ క్రైసిస్ గురించి మీకు డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. సో ఫస్ట్ మయన్మార్ పొలిటికల్ క్రైసిస్ గురించి మాట్లాడదాం, తర్వాత ఈ పర్టికులర్ న్యూస్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డిస్కస్ చేద్దాం, వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు మయన్మార్ పొలిటికల్ క్రైసిస్ గురించి అర్థం కావాలి నాన్న. సో డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి అసలు మయన్మార్లో ఏం జరుగుతుంది, మయన్మార్ని బర్మా కూడా అనేవాళ్ళు,
ఏం జరుగుతుంది, కారణాలు ఏంటి, వీటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. మొదట మయన్మార్ అనేటటువంటిది ఎక్కడుంది అని మనం తెలుసుకోవాలి. మయన్మార్ ఈజ్ ఎ నైబరింగ్ నేషన్ టు ఇండియా. ఇండియాకి నైబర్గా ఉండడం అనేది జరిగింది. అండ్ మయన్మార్కి ఇంకొక పేరు ఏంటి అంటే బర్మా అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగిందమ్మా. అండ్ దీని యొక్క నైబరింగ్ కంట్రీస్ గురించి మాట్లాడుకుంటే ఇట్ నైబర్స్ కంట్రీస్ లైక్ థాయిలాండ్ అండ్ లావోస్ అండ్ దాంతోపాటు చైనా అండ్ దాంతోపాటు ఇండియా అండ్ దాంతోపాటు బంగ్లాదేశ్. ఇవి సరిహద్దు దేశాలుగా ఉండడం అనేది జరిగింది. సో చూడండి, ఇక్కడ మీకు థాయిలాండ్ ఏదైతే ఉంటుందో థాయిలాండ్ కనిపిస్తుంది, అండ్ దిస్ ఈజ్ లావోస్ అండ్ దిస్ ఈజ్ చైనా అండ్ దిస్ ఈజ్ ఇండియా అండ్ దిస్ ఈజ్ బంగ్లాదేశ్, రైట్. వీటితో ఇది బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు దీనికి బర్మా అనేటటువంటి పేరు కూడా ఉంది. ఇట్ హ్యాస్ అన్ అప్రాక్సిమేట్ పాపులేషన్ ఆఫ్ 54 మిలియన్. 5 కోట్ల మంది జనాభా అనేది ఇక్కడ మయన్మార్లో నివసిస్తూ ఉండడం అనేది జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్పీక్ బర్మీస్ లాంగ్వేజ్. చాలా వరకు బర్మీస్ లాంగ్వేజ్ వీళ్ళు మాట్లాడడం అనేది జరుగుతుంది. కొన్ని అదర్ లాంగ్వేజ్ కూడా మాట్లాడతారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మాత్రం బర్మీస్ మాట్లాడడం అనేది జరుగుతుంది. అండ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ మయన్మార్ దట్ ఈస్ యాంగూన్. మీకు ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది యాంగూన్. యాంగూన్కి ఇంకొక పేరు ఏంటంటే రంగూన్ అనేటటువంటి పేరు కూడా ఉంది. బట్ కానీ క్యాపిటల్ ఆఫ్ మయన్మార్ ఏంటి, మయన్మార్ యొక్క రాజధాని ఏంటి అంటే నేపిడా. సో దిస్ ఈజ్ నేపిటా ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ మయన్మార్. అండ్ ద మెయిన్ రిలీజియన్ ఫాలోడ్ ఇన్ మయన్మార్ ఈజ్ బుద్ధిజం. ఇక్కడ బౌద్ధ మతం ఏదైతే ఉంటుందో ఎక్కువగా ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దేర్ ఆర్ మెనీ అదర్ ఎథ్నిక్ గ్రూప్స్ కూడా ఉంటాయి. ఈవెన్ రోహింగ్యా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ మయన్మార్. రోహింగ్యా ముస్లిమ్స్ వేరే కదా, అక్కడ జెనోసైడ్ కి పాల్పడడం అనేది జరిగింది. ఎథ్నిక్ క్లిన్సింగ్ కి మయన్మార్ ఆర్మీ పాల్పడడం అనేది జరిగింది. దాని గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుందాం, రైట్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ మయన్మార్ని మరి బర్మా అనేటటువంటి పేరుతో ఎందుకు పిలవడం అనేది జరిగింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు ప్రెజెంట్ డే మయన్మార్ని 19th సెంచరీలో 19వ శతాబ్దంలో ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగిందమ్మా. ఇట్ ఈస్ ఆల్సో ఏ కాలనీ ఆఫ్ బ్రిటిష్. వాళ్ళు ఏమని పిలిచారు అంటే మయన్మార్ని బర్మా అనేటటువంటి పేరుతో పిలిచారు. ఎందుకు? ద డామినెంట్ ఎథ్నిక్ గ్రూప్ ఇన్ మయన్మార్ ఈజ్ బర్మన్. బర్మన్ ఎథ్నిక్ గ్రూప్ లేదా బమార్ ఎథ్నిక్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ ద డామినెంట్ ఎథ్నిక్ గ్రూప్ ఇన్ మయన్మార్ అండ్ ఈవెన్ టు ద ప్రెజెంట్ డే. వాళ్ళ పేరు మీద దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ ది అడ్మినిస్ట్రేట్ ఇట్ యాజ్ ఎ ప్రావిన్స్ ఆఫ్ కొలోనియల్ ఇండియా. అంటే బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉంటుందో బ్రిటిష్ ఇండియాలో ఒక ప్రావిన్స్ గా దిస్ పర్టికులర్ బర్మా ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు రూల్ చేయడం అనేది జరిగింది. సో కొలోనియల్ ఇండియాలో బ్రిటిష్ ఇండియాలో దిస్ మయన్మార్ ఏదైతే ఉంటుందో అది 1937 వరకు భాగంగా ఉండడం అనేది జరిగింది. 1937లో దిస్ బర్మా ఏదైతే ఉంటుందో ఇట్ వాస్ సెపరేటెడ్ ఫ్రమ్ బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ ఇండియాని సెపరేట్ చేశారు. ఎందుకు? ఇండియాలో రైజ్ అవుతున్నటువంటి నేషనలిస్ట్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో జాతీయవాదం ఏదైతే ఉంటుందో అది మయన్మార్ కి పాకకుండా అండ్ దీన్ని సెపరేట్ కాలనీగా గుర్తించడం అనేది జరిగింది. అండ్ దిస్ మయన్మార్ ఏదైతే ఉంటుందో దీనికి 1948లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత ఇండిపెండెన్స్ అనేది రావడం అనేది జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇట్స్ నేమ్ బికేమ్ యూనియన్ ఆఫ్ బర్మా. దీని పేరు ఏమని మారిందండి? యూనియన్ ఆఫ్ బర్మా అనేటటువంటి పేరు మీద రావడం అనేది జరిగింది, రైట్. సో తర్వాత సివిలియన్ గవర్నమెంట్, ఇండిపెండెన్స్ రాగానే ఒక సివిలియన్ గవర్నమెంట్ ఏర్పడింది. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. కానీ కొన్నాళ్ళకే 1962లో మయన్మార్ తన ఫస్ట్ మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో అది చూడడం అనేది జరిగింది. మిలిటరీ కూ అంటే ఏంటి అంటే బై ఫోర్స్ మిలిటరీ పర్సోనల్ వాళ్ళ దగ్గర వెపన్స్ గట్రా ఉంటాయి కదా, వాళ్ళు బై ఫోర్స్ అధికారం నాయకుల నుంచి అధికారం ఏదైతే ఉంటుందో అది లాక్కుంటారు. అంటే వాళ్ళే నాయకులుగా మారతారు బై ఫోర్స్. అర్థమైందా? సో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు నిర్ణయించినటువంటి ప్రభుత్వాన్ని కూలదోసి మిలిటరీ అధికారాన్ని చేజెక్కించుకుంటే దాన్ని మిలిటరీ కూ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అయితే మొదటిసారి మిలిటరీ వాళ్ళు ఎప్పుడు అధికారంలోకి చేర్చుకున్నారు? సివిలియన్ గవర్నమెంట్ ని కూలదోసేసి 1962లో. దాని తర్వాత 1974లో 1974లో వాళ్ళు కంట్రీ నేమ్ ఏదైతే ఉంటుందో అఫీషియల్ నేమ్ ని కూడా చేంజ్ చేశారు. యూనియన్ ఆఫ్ బర్మా అనేటటువంటి పేరు ఏదైతే ఉంటుందో ఈ పేరు నుంచి ఎలా మార్చారు? సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ బర్మా అనేటటువంటి పేరు ఏదైతే ఉంటుందో ఈ పేరుని ఇవ్వడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషలిజం అండ్ కమ్యూనిజం ఇన్ 1970s ఆ టైంలో సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ బర్మా అనేటటువంటి పేరు మార్చారు.
అండ్ 1988లో రెండవసారి మయన్మార్ మిలిటరీ ఫోర్సెస్ కూకి పాల్పడినప్పుడు, అంటే అధికారాన్ని వాళ్ళు చేజిక్కించుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే దిస్ పర్టిక్యులర్ యూనియన్ ఆఫ్ బర్మా అనేటటువంటి పేరుని మళ్ళీ తీసుకొచ్చారు. తర్వాత ఒక సంవత్సరం తర్వాత అంటే 1989లో మళ్ళీ యూనియన్ ఆఫ్ బర్మా అనేటటువంటి పేరు యూనియన్ ఆఫ్ మయన్మార్ గా మారడం అనేది జరిగింది. బికాస్ ద కొలినియల్ పాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఆ చీకటి రోజులు ఏవైతే ఉన్నాయో వాటి జ్ఞాపకాలు మనకి ఎప్పటికీ ఉండకూడదు. బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి పేరుని మనం ఎందుకు క్యారీ చేయాలని చెప్పి అండ్ దాంతో పాటు బర్మా అంటే ఒక ఎథ్నిక్ గ్రూప్ కి మాత్రమే మయన్మార్ చెందుతుంది అని రాసండడం అనేది జరిగింది. బట్ దిస్ మయన్మార్, దిస్ బర్మీస్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీ ఎథ్నిక్ గ్రూప్ దట్ వాజ్ రిసైడింగ్ ఇన్ బర్మా, ఎవ్రీ సన్ ఆఫ్ ద సాయిల్. దట్ ఈస్ ద రీజన్ వై దీన్ని మయన్మార్ అనేటటువంటి పేరు పెడదాము అని చెప్పి కంట్రీకి నేమ్ అనేది చేంజ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద నేమ్ బర్మా. నౌ లెట్ us look at the background and historical events that happened in Myanmar. సో జనవరి 9, 1948లో బర్మాకి మొదటిసారి స్వాతంత్రం రావడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఇండిపెండెన్స్ అనేది ప్రకటించడం అనేది జరిగింది. అండ్ అప్పుడు తర్వాత సివిలియన్ గవర్నమెంట్ అనేది ఏర్పాటు అవుతుంది. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇన్ 1962 1962లో ఏం జరుగుతుంది? ఫస్ట్ మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో మిలిటరీ కూ అనేది జరుగుతుంది. అంటే మిలిటరీ వారు అధికారాన్ని చేజిక్కించుకోవడం అనేది జరుగుతుంది. అండ్ 1988లో ఏం జరుగుతుంది? ప్రో డెమోక్రసీ ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి జరగడం అనేది జరుగుతుందమ్మా. సో మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో మిలిటరీ వాళ్ళు అరాచకవాదం చేయకూడదు. సో అధికారాన్ని వాళ్ళ చేతిలో ఉంచుకోకూడదు. పవర్ అనేది ప్రజల చేతుల్లో ఉండాలి. సో డెమోక్రసీ అనేది ఉండాలి అని చెప్పి ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో ప్రొటెస్ట్ మొదలవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రొటెస్ట్ కి అధికారం వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే సూచి అనేటటువంటి ఒక ఆవిడ. సో ఈ సూచి అనేటటువంటి ఆవిడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ అనేది ఆవిడ చదువుకోవడం అనేది జరుగుతుంది. 1989లో ఈ మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారు అంటే సూచిని డిటైన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈవిడ్ని జైల్లో నిర్బంధించడం అనేది జరుగుతుంది. అండ్ 2008లో ఒక మిలిటరీ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మిలిటరీ పీపుల్ ఒక రాజ్యాంగం ఏదైతే ఉంటుందో దాన్ని డ్రాఫ్ట్ చేస్తారు. ఆ కాన్స్టిట్యూషన్ ని కూడా వీళ్ళు అడాప్ట్ చేయడం అనేది జరుగుతుంది. 2010లో జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ ఎలక్షన్స్ జరగడం అనేది జరుగుతుంది. బట్ ఇట్ వాజ్ అండర్ అప్రెసివ్ రూల్ ఆఫ్ దీస్ మిలిటరీ. ఈ మిలిటరీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో జరగడం వల్ల సూచి గారి యొక్క నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో అది ఎలక్షన్స్ ని బాయ్కాట్ చేయడం అనేది జరుగుతుందమ్మా. ఎలక్షన్స్ ని బాయ్కాట్ చేయడం అనేది జరిగింది. సో 2011లో ఈ ఆల్ పొలిటికల్ ప్రిజనర్స్ అలాంగ్ విత్ సూచి గారు 20 ఏళ్ల పైబడి ఈవిడ జైల్లో ఉండడం అనేది జరిగింది. షీ ఈజ్ ఏ నోబుల్ లారియట్ అండి. నోబుల్ శాంతి బహుమానం ఏదైతే ఉంటుందో అది పొందినటువంటి ఒక మహిళ. ఈ సూచి గారు ఎవరైతే ఉంటారో ఈవిడ ప్రిజన్ నుంచి బయటకు రావడం అనేది జరుగుతుంది. షీ వాజ్ రిలీజ్డ్ ఇన్ 2011. అండ్ 2015లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ లో సూచి ఎవరైతే ఉంటారో ఈవిడ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ చూస్తారు. అతిపెద్ద మయన్మార్ చరిత్రలోనే అతిపెద్ద విజయం ఏదైతే ఉంటుందో దాన్ని నమోదు చేయడం అనేది జరుగుతుంది. బట్ లాటర్ వాట్ హ్యాపెండ్ ఇన్ నవంబర్ 2020లో 5 సంవత్సరాల టెన్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. ఈ జనరల్ ఎలక్షన్స్ మెయిన్ గా ఏ పార్టీల మధ్య కాంపిటీషన్ అనేది ఉంటుంది? సూచీకి చెందినటువంటి నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీకి అండ్ దాంతో పాటు యుఎస్పిడి యూనియన్ సొలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ ఏదైతే ఉంటుందో దానికి మధ్య జరగడం అనేది జరుగుతుంది. దీనిలో కూడా ఎవరు విన్ అవుతారు? నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ విన్ అవుతుంది. ఈ మిలిటరీ సపోర్టెడ్ యుఎస్డిపి ఏదైతే ఉంటుందో యూనియన్ సొలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ ఏదైతే ఉంటుందో అది ఓడిపోవడం అనేది జరుగుతుంది. యుఎస్డిపిని ఎవరు సపోర్ట్ చేస్తారు? మిలిటరీ వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. మిలిటరీ వాళ్ళు అప్పటి వరకు అధికారంలో ఉంటారు. ఎప్పటి వరకు? 2010 వరకు వాళ్ళ హయామే వాళ్ళ రెయినే ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఓటమి ఏదైతే ఉంటుందో సూచి చేతుల్లో వీళ్ళ ఓటమి ఏదైతే ఉంటుందో వీళ్ళ పార్టీ ఓటమి వాళ్ళు ఎంతకీ జీర్ణించుకోలేరు. అండ్ దీస్ పీపుల్ విల్ ఆర్గ్యూ దట్ దీస్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిగ్గింగ్ జరగడం అనేది జరిగింది. అండ్ మయన్మార్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో మయన్మార్ ఎలక్షన్ కమిషన్ ఇరెగ్యులారిటీస్ చూపించింది అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తారు. బట్ మయన్మార్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఈ ఎలక్షన్స్ లో ఇరెగ్యులారిటీస్ జరిగాయి అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ దట్ ఈస్ సూచి గారి విన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఫెయిర్ విన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బట్ ఈ ఆరోపణల మీద అండ్ ఈవిడ కరప్షన్ కి పాల్పడింది ఆవిడ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ళు అనేటటువంటి దీని మీద ఈ సంవత్సరం 2021 ఫిబ్రవరి 1వ తారీఖున ఏం జరిగింది? మిలిటరీ కూ అనేది మరొకసారి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అంటే మిలిటరీ పీపుల్ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ లీడర్స్
అలాంగ్ విత్ సూచి వీళ్ళందరినీ ఏం చేయడం అనేది జరిగిందమ్మా, వీళ్ళని నిర్బంధించడం అనేది జరిగింది. ఈ నిర్బంధించే అధికారాన్ని వాళ్ళు చేజెక్కించుకోవడం అనేది జరిగింది. మిలిటరీ వాళ్ళు ఇట్ ఈస్ ఎ థ్రెట్ ఫర్ డెమోక్రసీ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ మయన్మార్ హ్యాస్ నెవర్ బీన్ వాయిస్ ఆఫ్ దిస్ అబ్సల్యూట్ డెమోక్రసీ అండి. అబ్సల్యూట్ పవర్ అనేది ప్రజల చేతుల్లో ఎప్పుడూ మయన్మార్ పెట్టలేదు. ఇది మీకు మయన్మార్ పాలిటీ ఏదైతే ఉంటుందో, మయన్మార్ వే ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మయన్మార్ ఈజ్ యాక్చువల్లీ పార్లమెంటరీ రిపబ్లిక్ అంటే ఏంటి, పీపుల్ తమ రిప్రజెంటేటివ్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకుంటారు. అండ్ ఇటువంటి మొనార్క్ మయన్మార్ రిప్రజెంట్ చేయడం అనేది జరగదు. పవర్ అనేది ప్రజల చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ పార్లమెంట్ కూడా వాళ్ళకు ఉండడం అనేది జరుగుతుంది చట్టాలు చేయడానికి. దిస్ పార్లమెంట్ కంప్రైజెస్ ఆఫ్ టూ హౌస్. పార్లమెంట్ ని ఏమని పిలుస్తారు అంటే మయన్మార్ యొక్క పార్లమెంట్ ని హౌస్ ఆఫ్ ద యూనియన్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. హౌస్ ఆఫ్ ద యూనియన్ కంప్రైజెస్ ఆఫ్ టూ హౌసెస్. మనకి ఎలా అయితే లోక్సభ రాజ్యసభ ఉంటాయో వీటికి కూడా ఈ పార్లమెంట్ కూడా రెండు హౌస్లు ఉంటాయి. లోవర్ హౌస్ అంటే లోక్సభకి సమానమైనటువంటి హౌస్ ఏంటి అంటే మయన్మార్ లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. అండ్ అప్పర్ హౌస్ ఏమని పిలుస్తారంటే హౌస్ ఆఫ్ నేషనలిస్ట్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. హౌస్ ఆఫ్ నేషనలిస్ట్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. రాజ్యసభ లాగా అన్నమాట మన దీనికి. అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో మెంబర్స్ 440 ఉండడం అనేది జరుగుతుంది. వేరాజ్ హౌస్ ఆఫ్ నేషనలిస్ట్ లో మెంబర్స్ 224 ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం పార్లమెంట్ లో యూనియన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద యూనియన్ లో మొత్తం ఎంతమంది ఉంటారు, 664 మెంబర్స్ ఉండడం అనేది జరుగుతుంది. రిమెంబర్ ఈ 664 మెంబర్స్ లో ఓన్లీ 75% ఆఫ్ ద ఎంపీస్, దట్ ఈస్ ఓన్లీ 498 ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రజల చేత డైరెక్ట్ గా ఎన్నుకోబడతారు, పబ్లిక్ ఎన్నుకుంటారు. అండ్ ద అదర్ 166 మెంబర్స్ ఎవరైతే ఉంటారో 25% ఆఫ్ ద ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిలిటరీ నుంచి ఉండడం అనేది జరుగుతుంది. అంటే మిలిటరీ పర్సోనల్, మిలిటరీలో పెద్ద ర్యాంక్స్ లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా పార్లమెంట్ కి ఎన్నుకోబడడం అనేది జరుగుతుంది. సో అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు మనం, పార్షియల్ డెమోక్రసీ, క్వాజీ డెమోక్రసీ అనేది మనకు ఉంది కానీ అబ్సల్యూట్ డెమోక్రసీ ఉందా, పూర్తిగా ప్రజల చేతుల్లో పవర్ కనిపిస్తుందా, కనిపించట్లా. ఇక్కడ మిలిటరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియంతలుగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. దే ఆల్సో కంట్రోల్ ద పాసేజ్ ఆఫ్ డిఫరెంట్ యాక్ట్స్. ఒక చట్టం ఇంట్రడ్యూస్ చేయడం కానీ, చట్టం ఆమోదపరచడం కానీ వీటన్నింటికి వీళ్ళు కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మయన్మార్ అనేటటువంటిది ఇట్స్ ఎ బేబీ డెమోక్రసీ అని చెప్పొచ్చు. వరల్డ్ లో చాలా బేబీ డెమోక్రసీస్, ఇన్ఫాంట్ డెమోక్రసీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ సఫరింగ్ విత్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. డెమోక్రసీస్ చాలా ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ దట్ ఈస్ ఇండియాని తన పక్కనే పెట్టుకున్నప్పటికీ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ కంటే మయన్మార్ మీద చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఒక నియంతృత్వ పాలన, డిక్టేటర్షిప్ అనేది మనకి ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కడ మన మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్ లో. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ అబౌట్ మయన్మార్ పొలిటికల్ క్రైసిస్. ఫిబ్రవరి 1వ తారీఖు 2021 నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో దానికి చెందినటువంటి సూచి గారు ఎవరైతే ఉంటారో సూచి గారిని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ చెందినటువంటి పొలిటికల్ లీడర్స్ ని మిలిటరీ వాళ్ళు నిర్బంధించడం అనేది జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, ఎంటైర్ వెస్టర్న్ నేషన్స్ దే ఇంపోజ్డ్ మెనీ శాంక్షన్స్ ఆన్ మయన్మార్ మీద చాలా ఆంక్షలు విధించడం అనేది జరిగింది. బికాజ్ ఇట్ ఈస్ ఎ థ్రెట్ టు డెమోక్రసీ కాబట్టి చాలా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కూడా మిలిటరీ పాల్పడడం అనేది జరిగింది. డెమోక్రసీ డెమాన్స్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద టియర్ గ్యాస్ ప్రయోగించడం కానీ, వాళ్ళ మీద కాల్పులు జరపడం కానీ చేయడం అనేది జరిగింది. చాలా మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అండ్ ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ కూడా పాల్పడింది. అంటే త్రూ బార్డర్స్ చాలా మంది పీపుల్ మయన్మార్ మిలిటరీ చేతుల్లో వాళ్ళ కబంధ హస్తాల్లో నలిగిపోలేక అదర్ బౌండరింగ్ సరౌండింగ్ కంట్రీస్ అయినటువంటి ఇండియా కానీ, బంగ్లాదేశ్ కానీ, థాయిలాండ్ కానీ, చైనా కానీ, లావోస్ కానీ వీటికి మైగ్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల నైబరింగ్ కంట్రీస్ లో రెఫ్యూజీ ఇన్ఫ్లెక్స్ అనేది పెరిగింది. అంటే శరణార్థులు విపరీతంగా పెరగడం అనేది జరిగింది అని కూడా చెప్పడం అనేది జరిగింది. రైట్. అండ్ దీస్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ కూడా మిలిటరీ అనేది పాల్పడుతుంది. అంటే అన్యాయంగా చాలా మందిని చంపేయడం కానీ, లేకపోతే జర్నలిస్టులు ఎవరైతే మిలిటరీకి ఎగ్నెస్ట్ గా రాస్తారో వాళ్ళ మీద క్రాక్ డౌన్ పాల్పడడం కానీ, వాళ్ళ మీద అటాక్స్ కి పాల్పడడం కానీ ఇవన్నీ చాలా చేయడం అనేది జరిగింది మిలిటరీ ఆఫ్ మయన్మార్. సో ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మీరు మైండ్ లో పెట్టుకోవాలి బిఫోర్ లిజనింగ్ టు దిస్ పర్టికులర్ టాపిక్. నా ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఈజీగా అర్థమైపోతుంది, పెద్ద కష్టం కాదు. విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఇన్ యువర్ మైండ్ జాగ్రత్తగా వినండి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మయన్మార్ యొక్క లీడర్ అయినటువంటి నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ లీడర్ అయినటువంటి సూచి గారిని ఫిబ్రవరి 1, 2021
మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేశారు, కూకి పాల్పడ్డారు అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సివిలియన్ గవర్నమెంట్ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు కూలదోశారు. ఏ ఛార్జెస్ మీద? ఎలక్షన్స్ లో ఇరెగ్యులారిటీస్ అనేటటువంటివి జరిగాయి అనేటటువంటి ఛార్జెస్ మీద కదా. మరి ఈవిడ మీద తప్పుడు కేసులు కూడా చాలా వరకు పెట్టడం అనేది జరిగింది. సో ఈవిడ మీద చాలా కేసులు అనేవి ఉన్నాయి. 12కు పైగా కేసులు అనేవి ఉన్నాయంట. ఈ కేసులన్నింటిలో ఈవిడ దోషిగా తేలితే 100కు పైగా ఇయర్స్ ఈవిడ ప్రిజన్ లో ఉండాల్సి రావడం అనేది జరుగుతుంది, ఖైదు కావాల్సి ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పటికే ఈవిడ ఏజ్ 76 అండి. ఈవిడ నోబెల్ లారియట్, ఈవిడకి నోబెల్ శాంతి బహుమతి ఏదైతే ఉంటుందో అది కూడా రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు రీసెంట్ గా ఏం జరిగింది అంటే, మిలిటరీ రూల్డ్ మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్ లో ఒక కోర్టు, నేపిడాలోని ఒక కోర్టు, సో దిస్ ఆంగ్ సా సూచి ఎవరైతే ఉన్నారో ఈవిడికి 4 ఏళ్ళు జైలు శిక్ష అనేది విధించడం అనేది జరిగింది. ఎందుకు అంటే పొసెషన్ ఆఫ్ అన్లైసెన్స్డ్ వాకీ టాకీస్ అని చెప్పి చెప్తున్నారు. సో లైసెన్స్ లేనటువంటి వాకీ టాకీస్ ఏవైతే ఉన్నాయో అండ్ దాంతో పాటు సిగ్నల్ జామర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈవిడ కలిగి ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లో సో ఈవిడ మీద ఏం చేయడం అనేది జరిగింది, శిక్ష అనేది విధించడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్పారండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. చూసారా, బ్యాక్గ్రౌండ్ మీరు అర్థం చేసుకుంటే మీకు ఇంత ఈజీగా ఆర్టికల్స్ అనేవి అర్థమైపోతాయి అన్నమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2 lakh more got jobs in 9 sectors government survey. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్ అండ్ జిఎస్ పేపర్ 3 ఎంప్లాయ్మెంట్ లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఆల్ దిస్ డేటా ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అన్నెసరీ ఫర్ అస్. ఇది అసలు మనకి ఎందుకు మాత్రం ఉపయోగపడడం అనేది జరగదు. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి, ఓన్లీ టైటిల్ అండ్ దాని కింద ఉన్నది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో గవర్నమెంట్ చేసినటువంటి ఒక సర్వే ప్రకారం యూనియన్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో అది చేసినటువంటి ఒక సర్వే ప్రకారం ఏం తేలింది అంటే మొత్తం 2 లక్షల కొత్త ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అది 9 సెక్టార్స్ లో రావడం అనేది జరిగిందంట. ఉద్యోగాలు క్రియేట్ అవ్వడం అనేది జరిగిందంట. ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. యూనియన్ లేబర్ మినిస్ట్రీ రిలీజెస్ జూలై సెప్టెంబర్ 2021 ఎంప్లాయ్మెంట్ ఫిగర్స్ 3 more reports in progress. ఇంకో 3 రిపోర్ట్స్ తో ముందుకు రాబోతుందంట. ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ యు నీడ్ టు రిమెంబర్ ఈజ్ జాబ్ రోజ్ అమిడ్ పాండమిక్. కోవిడ్-19 పాండమిక్ ఇంకా క్లోజ్ అవనటువంటి పక్షంలో సో ఈ పాండమిక్ ఏదైతే ఉంటుందో కోవిడ్-19 తీవ్రతరం అవుతున్నప్పటికీ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో అవి పెరగడం అనేది నిజంగా ఒక ఆప్టిమిస్టిక్ ఇదని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారండి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. సో జస్ట్ మీకు ఏమైనా కోవిడ్-19 గురించి ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఏమైనా ఇది వస్తే ఈ ఒక్క ఎగ్జాంపుల్ ఏదైతే ఉంటుందో అది వాడతారు అంతే. కోవిడ్-19 టైంలో ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది అకార్డింగ్ టు ఏ సర్వే కండక్టెడ్ బై యూనియన్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ అని చెప్పి ఇంట్రడక్షన్ లో రాయొచ్చు. అర్థమైందా? రైట్ నాన్న. ఈ డేటా అస్సలు వేస్ట్, అసలు డేటా అసలు గుర్తుపెట్టుకోకూడదు, డేటా అసలు రాయకూడదు కూడా ఎగ్జామ్ లో. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఎవ్రీడే హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి, మీకు చాలా వ్యాలిడేషన్ అనేది ఉంటుంది. డీటెయిల్డ్ గా బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి టాపిక్ ని కాంప్రహెన్సివ్ గా నేర్చుకుంటారు, కూలంకషంగా అర్థం చేసుకుంటారు. మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ క్వాలిటీ వీడియోస్ అండ్ క్వాలిటీ లెర్నింగ్ అమ్మ. ఓకేనా? మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్ లో కలుద్దాం. అండ్ వీలైతే మన ఇన్స్టిట్యూట్ లో ఆఫర్ చేసే కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్ గా ఫ్యాకల్టీ చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్ అమ్మ, మళ్ళీ రేపు కలుద్దాం.